ఏది నా మీద ఎక్కడ రాజానగరం కాకినాడలో ఏది ఒక కేసు రిజిస్టర్ చేసిందని వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే అయితే ఇయర్ అంట. సో అది అంటే అది ఒక అదే అఫీషియల్ గా కేసు రిజిస్టర్ కాలేదా, లేకపోతే కేవలం భయభ్రాంతులకు గురి చేస్తున్నారా, అంటే ఒక భయపట్టిస్తే నోరు మూసుకుంటారు అన్న ఆలోచన ఉందా అనేది మనం ఇక్కడ గమనించాలి. సో ఆ క్రమంలో ఉల్టా మీరు చూడండి ఎంత ఈ బ్రాహ్మణుల యొక్క పరిపాలనలో ఏది ఉల్టా కోత్వాల్ కూడా అంటే ఏమంటారు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే న్యాయం కోరుతుండ్రో వాళ్ళ మీదనే దుష్ప్రచారాలు, వాళ్ళ మీదనే ఇంకా దాడులు చేయడం. అంటే ఏం చెప్తున్నారు వాళ్ళ సందేశం? మేము ఏం చేసినా మీ నోరు మూసుకొని కూర్చోవాలి అని చెప్తున్నారు. దీని అర్థం మనం చట్ట చూడండి, పోలీసులు కూడా చూడండి. అజయ్ బాబు అనేట ఆయన కూడా చాలా మంది మీద కంప్లైంట్ చేసిండు, రాధా మనోహర్ దాస్ అట్లా చేసినప్పుడు వాళ్ళకి సెలెక్టివ్ గా వాళ్ళకి నచ్చిన ఎఫ్ఐఆర్ మాత్రమే వాళ్ళు చర్యలు తీసుకుంటారా పోలీసు వాళ్ళు? దానికి ఒక లాజిక్, ఒక సిస్టమ్ అనేది ఉండదా? అజయ్ బాబు ఇంకా చాలా మంది వీళ్ళ మీద పెట్టిరు, కరుణాకర్, సుగుణ ఇట్లాంటి వారి మీద. మరి వాళ్ళ మీద ఒక్క చర్య తీసుకొని వాళ్ళని కూడా జైల్లో పెట్టవచ్చు కదా, రిమాండ్లో పెట్టవచ్చు కదా. కానీ అజయ్ బాబు మీద ఈ ఫేక్ తోటి పెట్టించారు, ఈడు ఫేక్ గాడు. సో వాడు ఉన్నాడు కదా జోసెఫ్ అనేటోడు, వాడు జోసెఫ్ కాదు, వాని డీటెయిల్స్ అన్ని నేను తర్వాత షేర్ చేస్తా. సో అట్లా మళ్ళా అందులో ఇంకోడు హిందూ ఐక్య వేదిక అని చెప్పి కె రవీందర్ రెడ్డి అనేటోడు వాడు కూడా పెట్టాడు. అది కాకుండా ఈ జోసెఫ్ అంటోంది మాత్రమే ఆధారంగా తీసుకొని, ప్రామాణికంగా తీసుకొని జైల్లో పెట్టడం ఎందుకు? ఇప్పుడు 2-3 రకాలుగా ఇబ్బంది, ఏది వాళ్ళు ద్రోహం ఏదైనా చేస్తే వాళ్ళని జైల్లో పెట్టవచ్చు, ఏది పెద్ద క్రైమ్లకి. ఏంటి అవి? ఒకటి, ఎవరినైనా ఫిజికల్ దాడులు చేస్తే, చంపితే లేకపోతే కొడితే, వాళ్ళని ఫిజికల్ గా హార్మ్ చేస్తే, రైట్. లేదు అంటే తీవ్రవాదాన్ని రెచ్చగొడితే, లేకపోతే ఏమంటారు హింసను ప్రేరేపిస్తే, అట్లాంటి వాటికి ఇది జైల్లో పెట్టవచ్చు. లేదు అంటే ఎవరి సంపదన కొల్లగొడితే, వాళ్ళ ఆస్తులు కానీ లేకపోతే వాళ్ళ సంపద కానీ దొంగతనం చేస్తే, లేకపోతే అవి తప్పుడు పత్రాలు సృష్టిస్తే, ఫేక్ చేస్తే, రైట్. కానీ ఒక మాధ్యమంలో న్యాయం కావాలని కోరితే, వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే, అది నచ్చక ఆ ఇన్ఫర్మేషన్ తప్పు ఉంటే మీరు ఇంకో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఇది కాదు ఇదే కరెక్ట్ అని షేర్ చేయండి. ఎవరికైనా భావ స్వేచ్ఛ ఉంది, ఆ స్వేచ్ఛను తీసేసే హక్కు ఎవడిచ్చాడు ఈ పోలీసులకి? చెప్పండి నాకు. ఏ చట్టంలో రాసిందో చెప్పండి. ఆర్టికల్ 19A ఏమని చెప్తుందో చెప్పండి. అంటే అది ఈ కేసులు వీళ్ళు పెట్టిన ఈ పెట్టి కేసులు కోర్టులో నిలవవు, వాళ్ళకు కూడా తెలుసు. కానీ కేవలం పోలీసు వ్యవస్థను వాడుకొని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దామని ఒక ప్రయత్నం కదా. ఒక టెంపరీగా రిమాండ్ లో పెట్టేసి ఇన్వెస్టిగేషన్ పేరు మీద, లేకపోతే వీళ్ళు బయట ఉంటే ఇంకా రెచ్చగొడతారనో, లేకపోతే ఇంకా అంటే వాళ్ళు ఏమి లాజిక్ వాడుతున్నారు అంటే న్యాయం మాట్లాడము, మత కల్లోలాలు సృష్టించడం అంట. ఎట్లనో మీరు ఈ లాజిక్ ఎట్లా కరెక్టో ఒక్కరన్నా చెప్పండి. ఏం అజయ్ బాబు అయినా, నేనైనా, ఇంకోరైనా ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ కేసులో న్యాయం కావాలి, రిపోర్ట్లు బయటకు రావాలి, ఇది పూర్తిగా నిష్పక్షపాత విచారణ జరగాలి, దోషులకు శిక్షలు పడాలి. అది ఎంత పెద్దవాడైనా సరే, అమిత్ షా స్థాయి నుంచి ఎవరైనా సరే ప్రజలకు సర్వెంట్లుగానే ఉన్నారు. వాళ్ళు ఎవడు బాసు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసు. ప్రజల రక్షణ కోసమే ప్రజలు ఏర్పరచుకున్న వ్యవస్థలు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. ప్రజలు కడుతున్న ట్యాక్సుల మీద వీళ్ళంతా బతుకుతున్నారు కాబట్టి ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం, రైట్. సో ఆ క్రమంలో ఈ వ్యవస్థలు, నేను ప్రజలకు సేవకులుగా ఉంటా అని వచ్చిన ఇవాళ వాళ్ళు ఏదో రాజుల లెక్క, వాళ్ళు చెప్పిందే వేదం లెక్క చేస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? సో ఆ క్రమంలో న్యాయమే అడిగింది కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఏ పాస్టర్ మాట్లాడినా, ఒక సామాన్యుడు మాట్లాడినా, ఒక సామాజిక కార్యకర్త మాట్లాడినా, లేకపోతే ఏ మతానికి చెందిన వారైనా న్యాయం అడుగుతున్నాం కదా, రైట్. అంతకుమించి ఏమంటున్నాం? ఆ కేసు పరిపూర్ణంగా విచారణ ఏమంటున్నాం? ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమంటున్నాం. ఏమంటున్నాం? ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ కాకముందు మనం ఏం మాట్లాడినాం? పబ్లిక్ ఇష్యూసే మాట్లాడినాం కదా. నేను ఈ ఇష్యూ కాకముందు జనరల్ టాపిక్సే మాట్లాడినాం కదా. డే టు డే యొక్క పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, ఇంకోటే మాట్లాడినాం కదా. అంటే మా డే టు డే ప్రజా సమస్యల నుంచి మా దృష్టి మరల్చింది ఎవరు? ప్రవీణ్ బ్రదర్ని చంపింది ఎవరు? సరిగ్గా విచారణ చేయండి ఎవరు?
మీరు మత కల్లాలు సృష్టించే వాతావరణం సృష్టిస్తే అట్లా వద్దురా అయ్యా, ఇది అందరం అన్నదమ్ములు లెక్క ఉందాము. ఈ భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశము, ఒక అందరూ అన్నదమ్ములు లెక్క కలిసి వేల సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, అట్లా ఉందాము. ఏ కారణం చేత ఎవరు కన్వర్ట్ చేసినా ఎప్పుడు చేసినా లేకపోతే అందులో ఉన్న భావాలు నచ్చి కన్వర్ట్ అయినా అది ఒక అభివృద్ధి చెందిన దేశాల అన్నిట్లలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఐకమత్యంగా కలిసి ఉండగలిగినప్పుడు అమెరికా అయినా, జర్మనీ అయినా, ఇంకో దేశం అయినా, రష్యా అయినా, ఇంకో దేశం అయినా, ఇంక్లూడింగ్ దుబాయ్ అయినా, మత రాజ్యాలని చెప్పిన రాజ్యాలైనా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి అన్నదమ్ములకు కలిసి ఉన్నది. ఈ బీజేపీ అధికారం రాగానే ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? అట్లా జరగకూడదు. అందరం అన్నదమ్ములకు కలిసి ఉందాము, ఈ వివక్ష వద్దు, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటే నాకు వచ్చిన సమస్య లేదు అని చెప్తే దాన్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళు పొద్దుగాలేస్తే ఇట్లా ఒక మతం మీద పొద్దుగాలేస్తే విషయం ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా బహిరంగ సభలలో ఈ కాంగ్రెస్ అని లేకపోతే ముస్లింలకు ఓటేస్తే మీ ఆస్తులు గుంజుకుంటారని లేకపోతే ఇంకా ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ మిగతా వాళ్ళని అట్లా వాళ్ళు చేస్తూ ఈ ప్రవీణ్ బ్రదర్ని చంపకపోతే మేము ఎందుకు మాట్లాడతాం? ఆ సంపినోళ్ళు మత కల్లాలు సృష్టిస్తారు. అది వద్దు అని మా లాంటి వాళ్ళని చెప్తున్నాం, న్యాయం చేయమని అడుగుతున్నాం. సో న్యాయం చేయమని అడిగిన వాళ్ళని ఇబ్బంది పెడతాము, న్యాయం చేయమని అడిగిన వాళ్ళని మీరు మత కల్లాలు సృష్టిస్తారని ఒక తప్పుడు ఆరోపణ చేస్తామంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? మాకు అధికారం ఉంది, మా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి మేము ఎట్లా ఎవరి మీద అయినా ఏమైనా బురద చల్లుతాము అంటే మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాము. అది మీకు నచ్చట్లేదు. అందుకని మా యొక్క క్యారెక్టర్ పోలీసుల ఎంత విచిత్రం చూడండి మిత్రులారా. పోలీసులు అంట ఏది 48 hours లో పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, అంటే 2 రోజులలో రావాలి మాక్సిమం. అట్లాంటిది 18 రోజులు 19 రోజులు అవుతున్నాయి, ఇప్పటి వరకు వాళ్ళు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదంట బయటకి. ఫోన్ ఈ డేటా ఏముంది, ఫోన్లకే డబ్బులు ఎటుపోయినాయి, ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిండు, ఆ యొక్క ఫోన్ కి సంబంధించిన ఫోరెన్సిక్ డేటా బయటకు రాదంట. ఫోన్లో ఏమేమి వీడియోలు ఉన్నాయి, ఏమేమి ఫోటోలు ఉన్నాయి, అది మొత్తం ఇన్ఫర్మేషన్ బయట పెట్టరంట పోలీసులు. ఆ తర్వాత ఆ యొక్క దొరికిన శవం మీద అక్కడ ఎవరెవరి ఎంటికలు ఉన్నాయి, ఎవరెవరికి సంబంధించిన ఇంకేమన్నా వాళ్ళకి సంబంధించిన DNA కానీ, వాళ్ళ లాలాజలం కానీ, వాళ్ళ బట్టలు కానీ, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏమన్నా దొరికినాయా వేరే వాళ్ళకి సంబంధించినవి, ఆ యొక్క వేరే వాళ్ళ రక్తం కూడా అతని రక్తంలో మిక్స్ అయిందా, ఇట్లాంటివి ఏమన్నా తెలవాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలి. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ బయట పెట్టరంట. అతని శరీరంలో ఆ యొక్క ఏమైనా విషం ఉందా అనేది టాక్సికాలజీ రిపోర్ట్ బయట పెట్టరంట. ఇవన్నీ ఈ యొక్క విత్-ఇన్ 1 week to 2 weeks లోపల పెట్టాల్సిన రిపోర్ట్ ఏమో వాళ్ళు బయట పెట్టరంట పోలీసులు. వాళ్ళు ఎక్కడ అది దుమ్ము రేగింది అంటారు. అది వీడియోనే క్లియర్ గా లేదు. అది నైట్ పూట ఉన్నది, నైట్ 12 o'clockకి అది మొత్తం ఫాగ్తో నిండి ఉన్నప్పుడు అది ఫాగా అని కూడా తెలియదు. దాన్ని మాత్రం అది ఆ వ్యక్తి రియలా కాదా ఆ వీడియోలు ఉన్నది, ఆ యొక్క మీరు ఏదైతే మీరు CCTV ఫుటేజ్లు పెట్టినరో అలా నిజంగా ప్రవీణ్ బ్రదరా కాదా అనేది కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకోలేదు పోలీసులు. ఈయన ప్రవీణ్ బ్రదరే ఇట్లా పోతున్నాడు, ఇట్లా లెఫ్ట్ హ్యాండిల్ వేసిండ్రు, ఇట్లా 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 పడ్డాడు అని ఇట్లా మీరన్ని తప్పు రిపోర్ట్లు ఇస్తారు పోలీసులే. చెప్పండి, ఆ కొవ్వూరు టోల్ గేట్ వద్ద నడిపిస్తున్నాయని ప్రవీణ్ అనడానికి పోలీసుల దగ్గర ఏం ఆధారం ఉంది? నీకు సరిగ్గా ఆధారం లేనప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఎందుకు చెప్తున్నావు అట్లా తప్పు? ప్రజలు ఎందుకు తప్పుదో పట్టిస్తున్నావు? ఆయన మాస్క్ తీసిండా? ఆయన ఫేస్ కనిపించిందా? కనిపించినప్పుడు మీరు ఫోరెన్సిక్ రిపోర్ట్ రానప్పుడు, మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ప్రజలు ఎందుకు మిస్లీడ్ చేస్తున్నారు? ఆలోచించండి పోలీసు మిత్రులారా. మీకు జీతం ఇస్తుంది చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఆ యొక్క బీజేపీ RSS బ్రాహ్మణులు కాదు, లేకపోతే మోడీ కాదు, అమిత్ షా కాదు. మోడీకి అమిత్ షాకి జీతాలు ఇస్తుంది, పవన్ కళ్యాణ్ జీతాలు ఇస్తుంది, చంద్రబాబు నాయుడుకి జీతాలు ఇస్తుంది, మీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్న వాళ్ళ యొక్క సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇస్తుంది. అన్నిటికీ మీరు వాహనాల్లో తిరుగుతున్న వాహనాలకు పెట్రోల్ పోస్తుంది, ఆ వాహనాలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే, ప్రజలు పోయించుకున్న పెట్రోల్ మీద కట్టిన GST ఎక్సైజ్ సుంకాలే, లేదంటే వ్యాట్లే, లేదంటే వాళ్ళు కొనుక్కున్న చెప్పులు, బట్టలు, పాలు, అనేక అరొక్క వస్తువు మీద కట్టే GSTయే. కాబట్టి వాళ్ళ రక్తము చెమటని మీరు ఎంజాయ్ చేస్తూ మీరు మళ్ళీ వాళ్ళకి సేవ చేస్తాము, సేవకులుగా ఉంటాము, మీ బతుకులు మారుస్తాము, మీకు అనేక పథకాలు ఇస్తాము, మీ పిల్లల్ని చదివిపిస్తాము, ఇన్ని హామీలు ఇస్తే మాకు సేవకులుగా ఉంటామంటే మీకు ఓటేసిర్రు.
జగన్ గారికి ఓటేస్తే వాళ్ళకి ఇంకా అనుకునే కొన్ని చేరలేదేమో అని నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాడని నీకు ఓటేసిర్రు చంద్రబాబు నాయుడు గారు. మీరు సేవకులుగా ఉంటా వచ్చిన వాళ్ళు సేవకులుగా ఉండాలి కానీ ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బంది పెడతాము. ఇంతకుముందేమో ఆ యొక్క సుపారీ గ్యాంగ్లను అడ్డం పెట్టి అట్లా చేస్తామన్నారు. ఇప్పుడు సుపారీ గ్యాంగ్లను పెడితే మళ్ళీ ప్రజలే రివర్స్ కొట్టేటట్టున్నారు, అది మొత్తం బయట పెట్టేటట్టు ఉందని ఇప్పుడు పోలీసులనే వాడుకుంటున్నారు రౌడీల లెక్క. పోలీసులనే యొక్క మీరు దుర్వినియోగపరుస్తున్నారు. అప్పుడు పోలీసులు ఎందుకు అవుతారు? వాళ్ళు రక్షక భటులు కాదు, అప్పుడు భక్షక భటులు అవుతారు. కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని మేము అక్రమ కేసులు పెట్టి అందరిని భయభ్రాంతులకు గురి చేస్తామంటే ఎంతమందిని చేస్తారు? ఎంతమందిని ఇబ్బంది పెడతారు? ప్రజలందరూ ఏకమైతే ఏం చేస్తారు? పోలీసులైనా ఏం చేయగలుగుతారు? కాబట్టి యూ కెన్ నాట్ అబ్యూజ్ యువర్ పవర్. నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తా, నాకు ఏది మీడియా నా చేతులు ఉంది, పోలీసులు నా చేతులు ఉన్నారు, అవన్నిటిని పెంచి పోషిస్తుంది ప్రజలు. ట్యాక్సీలు కట్టి బంద్ చేస్తే చంద్రబాబు నాయుడు జీతాలు ఎడికెళ్ళి ఇస్తాడో నీ పోలీసు అని చెప్పు నాకు. ఈడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో మోడీ ఎక్కడి నుంచి జీతాలు ఇస్తాడో చెప్పండి నాకు. అది ప్రజలు అదొక రకమైన నిరసన చేయగలుగుతారు. మీరు ఇట్లనే ఇబ్బంది పెట్టండి, ప్రజలు చేయాల్సింది ప్రజలు చేస్తారు. ఏమన్నారా? నేను నా మీద కేసు పెట్టేంత నేరం నేనేం చేసిన? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు షేర్ చేసిన. అందులో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇన్వెస్టిగేషన్ మంచిగా చేయండి. అందులో చెత్త ఉంది మీకు కరెక్ట్ అనిపిస్తే లేకపోతే ఇగ్నోర్ చేయండి. కానీ ఎవడు మాట్లాడితే వాని మీద చర్య, వాడిని నోరు మూపిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఎవడు ఏ ముచ్చట షేర్ చేయొద్దు, అందరు నోర్లు మూసుకొని ఏం చేయమంటారా? ఏం చేయాలి? చెక్కబద్దం చేయాలా? ఇంకా మేమందరం ప్రజలకి మీడియా అనేది ఎవరికి తోచింది వాళ్ళకి చెప్తారు. అందులో మేక్ సెన్స్ ఉంటే తీసుకోండి, మేక్ సెన్స్ లేకపోతే ఇగ్నోర్ చేయండి. అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తాము, మా వాక్ స్వాతంత్రాన్ని తీసేస్తాము అంటే ఎంతవరకు కరెక్ట్ అది? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరికి ఉంటాయి మనోభావాలు. ఎవడికి నచ్చిందో వాడు చెప్పుకుంటాడు. నీకు వాడు చెప్పింది నచ్చకపోతే నీకు నచ్చింది నువ్వు చెప్పుకో. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు కరుణాకర్ సుగుణ అనేటోడు వాడు నా మీద ఆరోపణ చేసిండు, నేను వద్దంటలేను కదా. దానికి నేను వివరణ ఇస్తా కానీ వాడికి ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసు కేసు పెట్టమంటున్నా కానీ నేను వాడిని మాట్లాడొద్దు అంటలేనే. కాబట్టి ఆ కామన్ సెన్స్ వాడండి అయ్యా, అర్థమైందా? ఎవడు మాట్లాడితే అంటే అందుకే అంటున్నా, ఇట్లా చేస్తే ఎవడొస్తారా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు? ఎవడు తెస్తారా? ఎక్కడ నువ్వు మాట్లాడితేనే అరెస్టులు చేస్తావని సంపుతా అంటే వాడు 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాడిని మీరు ఎవడు కాల పెడతాడో తెలియని స్థాయిలోకి వచ్చి ఆడ పెడతారో ఎవడని పెట్టుబడి. ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు. అయినో మీరు సిచ్యువేషన్ ఇప్పుడు వరస్ట్ అయిపోయింది మీ సిచ్యువేషన్. వాడు మిమ్మల్ని ఆ పవన్ కళ్యాణ్ అనేటోడు వాడు యొక్క గోదావరి జిల్లాలో చెందిన రాజులతోటి కానీ గోదావరి జిల్లాలో చెందినటువంటి బ్రాహ్మణులతోటి కుమ్మక్కై మిమ్మల్ని ఆ బీజేపీ చెరలో ఉంచి మీ యొక్క ఏమంటారు టీడీపీ ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్స్ కి భిన్నంగా మీరు ఇవాళ ప్రవర్తించే స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకని మిమ్మల్ని జైల్లో పెట్టడము, మీ Z+ కేటగిరీ తీసేస్తామనే వరకు మీకు అధికారం కావాలి. అధికారం ఉంటేనే మీరు దోచుకున్న వాటిని దోచుకోగలుగుతారు, దోచుకున్న వాటిని కాపాడుకోగలుగుతారు. కాబట్టి మీరు బీజేపీకి మీరు బీజేపీ అయితేనే దోసుకొని ఇస్తాడు. రేపు యూపీఏ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ వస్తే మిమ్మల్ని దోసుకునేది. కాబట్టి మీకు దోసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి మీకు అట్లా అలవాటు అయింది కాబట్టి మీరు బీజేపీ సంఖ్యను ఆకుతున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఓకే, ఈ రైట్ బాగుంది. దోసుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళంతా బీజేపీ సంఖ్యను ఆకుతారు. అందరం బాగుండాలి అనేట వాళ్ళంతా కాంగ్రెస్ దిక్కుంటారు. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో మీరు మీ యొక్క ఏమంటారు మీ లాలూచితనము, మీ యొక్క ఒక నాయకత్వ లక్ష్యం. ఎన్టీఆర్ గారు అట్లా లేరు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారు అట్లా లేరు. ఆయనకు అధికారం వచ్చే పోతే అని చెప్పి ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిండు. ఈజ్ ఏ లీడర్. చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ లోఫర్. అర్థమైందా? సో ఆయనకు అధికారం కావాలి ఎట్లన్నా చేసి. సో ఆ క్రమంలో మీకు సెక్యులర్ సిద్ధాంతాలు ఉన్నా మీ పార్టీకి అయినా కానీ మీరు అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అనే దరిద్రం ఉండాకొడుకు ఇప్పుడు లాస్ట్ ఏడికి వచ్చింది మనకి ఇంకా ఇంటర్నల్ సమాచారం ప్రకారం ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నది. సో వాడు ఈ కాపుని ఈ యొక్క బ్రాహ్మణులని అడ్డు పెట్టుకొని వాడికి ఒక్క 5% ఓటు బ్యాంక్ లేనివాడంట. వాడంట ఏది వాడు గెలిపించిండంట. పొత్తు పెట్టుకోకపోతే వాడికి ఓటు వేస్తారు. పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ ఓట్లు పడ్డాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ యొక్క పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి టీడీపీని కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగింది. ఇప్పటి వరకు బీజేపీతో దోస్తుగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అక్కడ ఎవరితోటి దోస్తీ చేసిన ప్రధాన పార్టీలన్నీ ఇలా చచ్చిపోయినాయి. నవీన్ పట్నాయక్ అన్నట్టు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నా బీజేపీకి ఏనాడు కొట్లాడలే.
ఇవాళ లాస్ట్ కు ఆ నవీన్ పట్నాయక్ ను కూడా అక్కడ ఒరిస్సాలో పదవులకు వెళ్ళి తొలగించారు. అట్లా అనేక రాష్ట్రాల్లో జరిగింది. ఏది మహారాష్ట్ర, ఇంక ఏ రాష్ట్రం అన్న తీసుకోండి, గ్యారంటీగా వచ్చే ఎన్నికల లోపల టీడీపీని మొత్తం ఖతం చేసేసి ఆ స్థానంలో జనసేన జనసేన అనేది టెంపరీగా వాడుకుంటారు. ఎందుకంటే బీజేపీలో ఒక చరిష్మా ఉన్న లీడర్ ఆంధ్రప్రదేశ్లో లేడు బీజేపీకి. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే వాడుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. ఈవెన్చువల్ ఏం చేస్తారు, ఫస్ట్ టీడీపీని కొట్టేస్తారు. టీడీపీని కొట్టి జనసేన బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఈవెన్చువల్లీ జనసేన కూడా కొట్టేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకని కావాలి వాళ్ళకి ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్? ఎందుకంటే ఈవెన్చువల్లీ అన్ని రాష్ట్రాల నుంచి ఒక అట్లీస్ట్ 50% ఎంపీ సీట్లు వాళ్ళకి వస్తే కేంద్రంలో వాళ్ళు ఎల్లకాలం అధికారంలో ఉండగలుగుతారు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఎస్టాబ్లిష్ చేయడానికి బీజేపీ అక్కడ ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు, బిఎల్ సంతోష్ అనేటోడు, ఇంకోడు ఆ యొక్క చాణక్యుడైన అమిత్ షా, తనకున్న ఆ యొక్క ఆయుధాలైనటువంటి సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్ ఈ యొక్క వ్యవస్థలన్నీ వాడుకొని ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ యొక్క ఒక అట్లీస్ట్ అందులో సగం ఎంపీలన్నా రావాలి. అక్కడ ప్రతి చోట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా బీజేపీ ఎందుకు ఉండాలంటే ఏ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు డబ్బులు వంచి గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాల దగ్గర డబ్బులు లేకుండా చేసి ఆ యొక్క ఈ వ్యవస్థలన్నీ వాడుకొని అన్ని రాష్ట్రాల్లో తక్కువ ఒక సగం ఎంపీలను వాళ్ళకి వచ్చినట్టు చేసుకొని అట్లనే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ రాగలిగితే బీజేపీ ఉంటుంది, బీజేపీ రాలేని చోట వాళ్ళ మిత్రపక్షాన్ని వాడుకునే ప్రయత్నం చేసే క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ఈ ఫార్ములా, ఈ మోడస్ ఆఫ్ ఆపరాండి వర్క్ అయింది. అది ఆ విధంగా ఇప్పుడు తెలంగాణలో ట్రై చేస్తున్నారు. కానీ తెలంగాణ పాలిటిక్స్ కొంచెం భిన్నంగా ఉన్నాయి. లెఫ్ట్ భావజాలంలో ఉన్న ప్రజలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంత ఈజీ కాదు. తెలంగాణలో, కర్ణాటకలో, ఇంకా కొన్ని చెన్నైలో, మద్రాసులో, తమిళనాడులో, కానీ కేరళలో, కానీ దక్షిణాదిలో ఇంతో అంతో తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. అది పెద్ద రాష్ట్రం కూడా. ఓకే, ఇప్పుడు తెలంగాణకి 4 కోట్లు అయితే అక్కడ 6 కోట్లు ఇంకెక్కువ ఉందో జనాభా. ఓకే, 8 కోట్లు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రము, అక్కడ ఎక్కువ ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఈవెన్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ టార్గెట్ ఏది, టీడీపీని కొడతారు నెక్స్ట్ ఎన్నికలలో, తర్వాత జనసేనని కొడతారు, తర్వాత ఫైనల్ గా బీజేపీ పర్మనెంట్ గా అక్కడ అధికారం రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఇది టీడీపీ చంద్రబాబు నాయుడు గ్రహించలేని దుస్థితిలో ఉన్నాడు. ఇలా టీడీపీ లేకపోతే అక్కడ గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో ఉన్నా గానీ ఇతను అక్కడ పైన చెప్పింది వినలేని స్థాయిలో ఉన్నాడు. అది దౌర్భాగ్యం. ఓకే, అది ఆయన ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. నీ సక్సెస్, ఇప్పుడు నువ్వు ముసలోడు అయిపోయినావు, నీ తర్వాత నీ పార్టీకి సక్సెషన్ ఎవరున్నారు? నువ్వు నీ కొడుకుని పెడితే అయితే ఒక్కసారి కూడా గెలవాడు. నారా లోకేషన్ పెడితే ఆడేదో రెడ్ బుక్ గిడ్ బుక్ అంటాడు, ఆడు చెప్తే ఒక ఓటు పడది. సో వానికి చరిష్మా లేదు, నీ లెక్క కుట్రలు చేయరాదు, ముద్దపప్పు అని అంటున్నారు. కాబట్టి నీ సక్సెషన్ నీకు లేనే లేదు సక్సెషన్ ప్లాన్. నీ తర్వాత నీ టీడీపీకి ఆడ వేరే సోర్సే కనిపిస్తలేదు. ఓకే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇంతో అంతో ఫేస్ వాల్యూ ఉన్నటువంటి, ఇంతో అంతో నోరు ఉన్నటువంటి ఆ యొక్క వాడు తప్పో రైట్ అయినా సరే విషయం మీద అవగాహన లేకున్నా సరే వాళ్ళకు ఒక చరిష్మా ఉన్నటువంటి ఫేస్ దొరికింది ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ అనే దుర్మార్గుడు బీజేపీకి దొరికిండు. వాడిని వాడుకొని ఆ విధంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో అక్కడ బీజేపీ రావడానికి శతవిధాల సహకరిస్తున్న వారు గోదావరి జిల్లాలకు చెందిన రాజులు, అట్లనే గోదావరి జిల్లాలకు చెందిన బ్రాహ్మణులు. ఇలా టీటీడీలో మొత్తం దాదాపు అందరూ ఆడ మొత్తం పవర్ కంట్రోల్ ఉన్నది. అక్కడ మొత్తం డబ్బుని మేనేజ్ చేస్తుంది, అక్కడ పాలసీస్ మేనేజ్ చేస్తుంది. అంతా గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులే. అది ఎక్కడ రాయలసీమలో ఉన్నప్పటికీ దాని మొత్తం కంట్రోల్ అంటే పైసలు ఎక్కడ ఉంటే అక్కడ దాని మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే వాళ్ళు ఈ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు. చిన్నజీఆర్ అంటోడు అక్కడోడే, రాధా మనోహర్ దాస్ అనేటోడు బ్రాహ్మణుడు కాదు కానీ వాడి తెలక కులం అంట కానీ బట్ వాడు గోదావరి జిల్లాలోడే. అట్లా మీరు ఎవరైనా తీసుకోండి. ఓకే, సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా అంటే బాధితులు ఓకే న్యాయం అడిగితే అది మత కల్లోలని అబద్ధం ప్రచారం చేస్తున్నారు. అదొకటి తప్పు. ఓకే, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అది పెద్ద నేరం. ఎందుకంటే మనం ఎవరిని హింసించలేదు, హింసని ప్రోత్సహిస్తలేము, మనము బాధను వ్యక్తపరుస్తున్నాము, న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎవరు బలి కావద్దనే మన యొక్క ఆవేదన తప్ప అంతకుమించి మనము అందరం అన్నదమ్ముల లెక్క కలిసి ఉందాం, ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుకోవచ్చని 1,00,000 సార్లు చెప్తున్నాం.
ఆయా మతాల్లో ఉన్న దుర్మార్గులు, వాళ్ళు యొక్క దేవుని పేరు చెప్పి దోసుకుంటున్న వాళ్ళు కానీ, దేవుని పేరు చెప్పి మూఢాచారాలను స్ప్రెడ్ చేస్తున్న వారు కానీ, అట్లాంటి వాళ్ళని ప్రతి మతంలో ఉన్న దుర్మార్గులని ఎత్తి చూపెడతాము. అక్కడ ఉన్న మూఢాచారాలని రూపుమాపాలని కోరుకుందాం. అది అన్ని మతాలకు వర్తిస్తుంది. అర్థమైందా? అన్నిటికంటే ఎక్కువ చెత్త మాత్రం సనాతన ధర్మంలో ఉంది. ఇది వాస్తవం. ఓకే, సో అట్లనే ఇక ఏది ప్రికాషన్స్ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏది ప్రికాషన్స్ తీసుకోండి. ఈ ఇష్యూ ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ ఇంకో నెల కానీ ఇంకో నెల 1 to 2 months లోపల ఇది కామ్ అయిపోతుంది, డై డౌన్ అవుతుంది. ఇప్పటికే చాలా అయిపోయింది. ఎందుకంటే అందరి మీద కేసులు పెడుతున్నారు. ఎంపీ హర్ష కుమార్ గారి మీద, తర్వాత ఇంకా వేరే పాస్టర్ల మీద, అందరి మీద పెడుతున్నారు. ఇక కొంచెం డబ్బులు ఉన్నా, కొంచెము ఆర్థికంగా అన్ని విధాల ప్రాపర్ సోర్స్ ఉన్నటువంటి పెద్ద పాస్టర్లు ఏమో వాళ్ళకి థ్రెట్ ఎందుకు, నాకెందుకు థ్రెట్ అని, మా ఆర్థిక మూలాలు ఎందుకు దెబ్బ కొట్టుకోవాలని వాళ్ళు బయటకు వస్తలేరు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఏది పెద్ద పాస్టర్లు. ఇక కింది స్థాయి పాస్టర్లు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కేసులలో, వేరే కేసులలో ఎక్కడ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది కేవలం అజయ్ బాబు గారి మీద ఎందుకు చేసిండ్రు? ఎందుకంటే అజయ్ బాబును లోపల పెడితే మిగతా పాస్టర్లు అందరూ భయపడి నోరు మోసుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే ఇక పోలీసులనే వాడుకుంటారు. ఇంకా రౌడీలను గీలను వాడుకుంటే వాళ్ళు ప్రజలే మళ్ళీ తిరగబడి వాళ్ళని కొడతారు కాబట్టి, వాళ్ళకి కొత్త కేసులు అవుతాయి కాబట్టి పోలీసులనే వాళ్ళు వాడుకుంటున్నారు ఇప్పుడు ఈ యొక్క వీళ్ళని నోరు మూపించే ప్రయత్నం చేయడానికి. అర్థమైందా? సో ఆ క్రమం నేనేం చెప్తున్నా అంటే, మీరు రెండు రకాల సీసీ కెమెరాలు మీరుండే ఇంటికి లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ, ఒకటి కనిపించే సీసీ కెమెరాలు, ఒకటి కనిపించని సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఈ కనిపించే సీసీ కెమెరాల వాడు కొట్టడానికి వచ్చినా ఆ కనిపించని సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన వీడియో మన దగ్గర ఉంటే మనం కోర్టుల కేసులు వేసి లేకపోతే పోలీస్ వ్యవస్థలు వేసి న్యాయం పోరాటం చేయడానికి, మీడియాలో చూపెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి 2 రకాల సీసీ కెమెరాలు మీరున్న ప్లేస్ లో ఎవరికైతే థ్రెట్ అనిపిస్తే వాళ్ళు పెట్టుకోండి. ఓకే, రెండోది, మీరు ఎక్కడున్నారు ఏంటిది అనేది అందరికి ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పకండి. ఎక్కడికైనా పోవాలి, కంపల్సరీ పోవాలంటే ఒక పెద్ద కార్ లాంటి వాహనంలో ఎక్కడైనా ఒక 2-3 కలిసి ఒక బైక్ మీద కాకుండా కార్ లాంటి వాహనంలో పోతే మీరు ఎవరు ఏంటిది, ఆ కార్లో ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఐడెంటిటీని రక్షిస్తూ, ప్లస్ అఫీషియల్ గా ఏమైనా ఏమంటారు వాళ్ళు కొడితే మనం తిరిగి కొట్టడానికి ఏమైనా అట్లాంటి ఏమైనా పెట్టుకోగలిగితే పెట్టుకుంటే తప్పులేదు. ఓకే, రెండోది, ఒక 1-2 months దాకా మీకు థ్రెట్ అనిపించిన వాళ్ళు మీరు రెగ్యులర్ గా ఉండే ఇంట్లో ఉండకుండా ఎక్కడైనా మీరు అజ్ఞాతవాసం లాగా ఒక టెంపరీగా కొన్ని రోజులు ఉంటే, ఈ ఇష్యూ డై డౌన్ అయిన తర్వాత ఒకవేళ అంటే పోలీసు వాడు ఇంటికి వచ్చినా కానీ మీరు దొరకలేదనుకో, ఆ నోటీస్ ఏదో ఇంట్లోకి ఇచ్చి పోతాడు. ఇంట్లోకి ఇచ్చి పోతే ఆ లోపల మనము న్యాయవాదిని పెట్టుకొని దానికి పోలీసులకు రిప్లై ఇస్తూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాం అనుకో, మనం జైల్లో పోయి అజయ్ బాబు లెక్క 4 ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. అర్థమైందా? రామ్ గోపాల్ వర్మ లెక్క బయటనే ఉండొచ్చు. కాబట్టి మీరు రెగ్యులర్ ప్లేస్ లో ఉండకుండా ఎక్కడైనా ఐడెంటిటీ మీరు ఎక్కడైనా ఎవరికి చెప్పకుండా ఎక్కడైనా ఉంటే ఉత్తమం అనేది నాకు. ఈ మాత్రం ప్రికాషన్స్ తీసుకొని ఆ అజ్ఞాతవాసంలో ఉంటూ మీకు నా లెక్క ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడండి. మీకు కరెక్ట్ అనిపించింది మాట్లాడే భావస్వేచ్ఛను తీసేసే హక్కు ఎవ్వడికి లేదు. అది మోడీ గాని, బోడీ గాని, కేడీ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఆ బ్రాహ్మణుడు గాని, ఆ యొక్క పోలీసులు గాని, ఇంకోడన్నా గాని. నేను చెప్పింది నచ్చకపోతే నీకు కరెక్ట్ అనిపించింది చెప్పుకో. ఈ బోడగాడు పిచ్చినా కొడుకు వాడంతా అబద్ధం చెప్తున్నాడు, నేను చెప్పిందే కరెక్ట్ అని కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు ఎవడైనా చెప్పుకునే హక్కు ఉంది. చెప్పుకోండి. ప్రజలకి ఎవడు చెప్పింది కరెక్టా తప్ప అనేది ప్రజలు ఆలోచించే శక్తి ప్రజలకు ఉంది. ఓకే, వాడు 1,30,00,000 తీసుకుని అమ్మాయిలతో బ్రోకర్ చేస్తుండే అని అన్నాడు. అదే నిజమైతే అమెరికా పోలీసులు నోరు మూసుకొని నేను ఇంకా బయట మాట్లాడుకుంటుంటున్నా, జైల్లో ఉంటున్నా. కామన్ సెన్స్. అట్లా పచ్చి అబద్ధాలు చెప్తే వాడి యొక్క విశ్వసనీయత పోతుంది, నాదేం పోతలేదు ఆడ. కాబట్టి వాడు చెప్పుకొని, ఎవరికి నచ్చిందో వాడు చెప్పుకొని, అందులో వాస్తవం ఎంత ఉంటే దాన్ని బట్టే ప్రజలు నీకు విలువిస్తారు. నువ్వు పొద్దుగాలేస్తే అట్లా ఫేక్ చెప్తే నీ విలువనే పోతుంది. బీజేపీ ఐటీ సెల్ పొద్దుగాలేస్తే వాట్సాప్ యూనివర్సిటీ అట్లా ఫేకులు చెప్తే ఇలా ఎవరి విలువ అయింది? వాట్సాప్లో ఏమైనా వస్తే వాడు నమ్ముతున్నాడా? కాబట్టి ఎవడు ఏం చెప్పినా చెప్పుకోవచ్చు, కానీ అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందని దాన్ని బట్టే నీకు వాల్యూ ఉంటుంది. నువ్వు పొద్దుగాలేస్తే ఫేకులు చెప్తే వాల్యూ ఉండదు. నేను క్లియర్గా చెప్పిన, ఇది అక్కడ నేను చూడలేదు, నాకు తెలియదు. నాకు ఒక సోర్స్ ద్వారా, ఒక రిలయబుల్ సోర్స్ అనిపించింది. అది కూడా ఇన్సిడెంట్ అయిన వితిన్ ఒక 2-3 days లోపల నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అంత అక్యురేట్ డీటెయిల్స్ నాకు చెప్పినప్పుడు, నాకు కరెక్ట్ అనిపించినప్పుడు ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, కాబట్టి నేను షేర్ చేస్తున్నా అని ప్రజలకు షేర్ చేసిన. దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు ఇంకా మీరు కనిపెట్టి బయట పెట్టండి. కానీ ముచ్చటనే చెప్పొద్దు,
నీ దగ్గర ఆధారం ఉందా? ఏం మాటలు అవి కదా, అది తప్పు కదా. ఆలోచించండి మిత్రులారా. ఎవరు? వినయ్ కన్నారం, అంతే కదా, వినయ్ కన్నారం. తప్పుడు పనులు చేసేవారు ఎప్పుడు కూడా అభద్రతా భావంతో ఉంటారు కనుక ఏది కూడా స్పష్టంగా బయట పెట్టలేకపోతున్నారు సార్. మీ విశ్లేషణ చాలా బాగుంది. మీరు సమాజాన్ని మేల్కొల్పుతున్నారు సార్. గాడ్ బ్లెస్ యూ సార్. వినయ్ కన్నారం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను శతవిధాల ప్రయత్నం చేస్తున్నా. ఏ ఇష్యూ అని, ఈ ఒక్క ఇష్యూ కాదు, ఏ ఇష్యూ మీద అయినా ఇట్లనే స్పందించిన. ఇబ్బందులు పెట్టే వాళ్ళు పెట్టారు. అదే శ్రీరెడ్డి ఆ రోజులు అప్పుడు నా కారు అద్దాలు పలగొట్టింది అంటే, అట్లా పలగొడితే నేను నోరు మూసుకుంటానే ఆమె అనుకున్నది, పలగొట్టించింది. కానీ ఎందుకు నోరు మూసుకుంటాం? మన అంతరాత్మకి కరెక్ట్ అనిపించింది, మనం చెప్పుకుంటూ పోతున్నాం, ప్రజలను చైతన్యపరుస్తున్నాం. సింపుల్. ఎవరు? రెడ్డి రిజీనా, కరెక్ట్. పాస్టర్ జోసెఫ్ గా నాకి వ్యక్తితో అజయ్ బాబు గారిపై కేసు పెట్టిన వాళ్ళు నకిలీ ప్రవీణ్ పగడాలను పెట్టి మోసం చేయలేదని ఎలా నమ్మాలి? అది వాస్తవం బ్రదర్. చాలా సార్లు చెప్పినాం, చాలా మంది ఆ యొక్క ఎగ్జాక్ట్ ఆ ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉందో అన్ని షేర్ చేసినాం. అర్థమైందా? అన్ని గంటలు ఎవరు హెల్మెట్ కానీ ఆ మాస్క్ కానీ ఒక్కసారి కూడా తీయకుండా ఎవరు ఉండలేరు. అట్లా అది సాధ్యమే కాదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు. అధికారం కోసం మత విద్వేషాలు, మారణకాండలు చేయడానికి వీళ్ళు ముస్లింల మీద దాడులు చేస్తారు, క్రైస్తవుల మీద దాడులు చేస్తారు, హిందువుల మీద కూడా దాడులు చేస్తారు. చేసేసి ముస్లింలు చేసిరని ప్రచారం చేస్తారు. ఆ సావర్కర్ అనేటువంటి ఆర్య బ్రాహ్మణుడు ఏది ఆరుగురు బ్రాహ్మణులు కలిసి అతన్ని చంపే ప్రయత్నం చేశారు మహాత్మా గాంధీ గారిని. సో ఆ క్రమంలో ఆ సావర్కర్ అనేటోడు సుంతి చేయించుకున్నాడు. సావర్కర్ కాదు, గోడ్సే అనేటోడు సుంతి చేయించుకొని ముస్లిం లాగా వేషం వేసి మహాత్మా గాంధీని చంపి ఆ యొక్క ముస్లింలు చేసిరని ప్రచారం చేశారు. ఏదో పేరు పెట్టిరు అప్పుడు, ఏదో మహమ్మద్ అహ్మద్ ఏదో సంథింగ్. సో అట్లా చంపి వీధులలో స్వీట్లు పంచుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం చేశారు, అంత ప్రపంచంలో అంత పేరున్న వ్యక్తి. అట్లాంటి మహనీయున్నే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా చంపగలిగిన మూర్ఖులు రాజుబోడా ఎంత, ప్రవీణ్ పగడాల ఎంత, ఇంకో ఆయన ఎంత, పాస్టర్ అజయ్ బాబు గారు ఎంత, లేకపోతే ఇంకో వాళ్ళు ఎంత. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఈ మూర్ఖులు ఎంత నీచానికైనా దిగజారుతారు అనేది వాళ్ళ ఆధిపత్యం కోసము. ఈ సనాతన అధర్మానికి చెందినటువంటి విదేశం నుంచి మన దేశంకి వచ్చిన చలి ప్రాంతాల నుంచి మన దేశంకి వచ్చిన దేశ దిమ్మరులైనటువంటి ఈ ఆర్య బ్రాహ్మణులు ఎంత నీచానికైనా దిగజారుతారు. అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో కానీ, భారతదేశంలో ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి కూడా, చైనా తోటి కూడా దాడులు చేయించింది ఈ మూర్ఖులే. ఎందుకంటే వీళ్ళకి అధికారం కావాలి. వీళ్ళకి అధికారం లేకపోతే ఎంతటి నీచానికైనా దిగజారుతారు. ఇదే వాజ్పేయి గారు పాకిస్తాన్ పోయి ముషరాఫ్ను కలిసి వచ్చిన వారం రోజుల లోపలే కార్గిల్ యుద్ధం అయింది. అట్లా చైనా తోటి ఎప్పుడెప్పుడు కలిసి వచ్చారో మోడీ కానీ లేకపోతే వాజ్పేయి కానీ ఇమ్మీడియట్ గా చైనా వాడు మన మీద దాడులు చేశారు. సంజౌతా ట్రైన్ పట్టుకొని నువ్వు సంజౌతా కోసమే దోస్తీ చేయడానికే పోయినాక విత్ ఇన్ 1 వీక్ లోపల ఎట్లా ముషరాఫ్ మన మీద దాడులు చేస్తాడు మీరు చెప్పండి. ఎందుకంటే హిందువుల మీద దాడులు చేసిన దాన్ని, లేకపోతే భారతదేశం దాడులు చేసిన దాన్ని సెంటిమెంట్ గా వాడుకొని ఎన్నికల్లో గెలవడానికి వీళ్ళకి ప్రయత్నం. హిందువులను దాడులు చేస్తే అవి చూసినావా, ముస్లింలు క్రిస్టియన్స్ హిందువుల మీద దాడులు చేశారని దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, లేకపోతే హిందువులకు థ్రెట్ ఉందని ప్రచారం చేసుకోవచ్చు. భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేసిందంటే భారతీయులందరికీ అయ్యో మన దేశాన్ని రక్షించటంలో వీళ్ళే బీజేపీ వాళ్ళే అన్న భ్రమను కలిగించడం, హిందువులను రక్షించటంలో ఈ బీజేపీ వాళ్ళే అనే భ్రమను కలిగించడం. ఆ విధంగా మెజారిటీ హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల ఓట్లు కొల్లగొట్టడానికి ఈ కుట్రలన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ధర్మ ప్రకారం ఇది చేస్తామంటే ఏనాడు ఓట్లు వాళ్ళలేదు కాబట్టి కాంగ్రెస్ మీద బురద చల్లాలి, దేశము ఈ బీజేపీ వాళ్ళు ఉంటేనే రక్షణ ఉంటుందని ఒక భ్రమను క్రియేట్ చేయాలి. అందుకోసం అనునిత్యం ఈ యొక్క హింసని ప్రేరేపిస్తూనే ఉంటారు, ఇట్లా దాడులు చేస్తూనే ఉంటారు. వాళ్ళే చేస్తారు, అన్య మతాలు చేస్తారని ప్రచారం చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్. మూర్ఖుల కంటే అధ్వానం వాళ్ళ మనసంతా విషయమే. ఈ ఆర్య బ్రాహ్మణులకు బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి ఒక తోటి మనిషి మీద జాలి లేకుండా ఎట్లా బతుకుతారా నాయన?
ఒక పక్షికి, ఒక జంతువుకి వాటికి ఉన్నటువంటి ఆ మాత్రము యొక్క కామన్స్ యొక్క ఆ యొక్క ఏమంటారు ఆ తోటి జీవుల మీద ఉండే ఆ కనికరము ఎందుకు ఉండదు ఈ మూర్ఖులకి అంటే అంతేగా వాళ్ళు ఒక డిఫరెంట్ డిఎన్ఏ అన్నట్టు, వాళ్ళది బ్యాడ్ డిఎన్ఏ. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుండి దేశాన్ని రక్షించుకోవాలి, లేకుంటే దేశానికి ప్రమాదం. వారు హిందువులపై, ముస్లింలపై, క్రైస్తవులపై దాడులు చేస్తున్నారు. మన వాళ్ళు లాగా నటించి మనపైనే దాడులు చేస్తున్నారు. కరెక్ట్. ఇదంతా చేయిస్తుంది సనాతన అధర్మానికి చెందినటువంటి, మనువాదానికి చెందినటువంటి, వివక్షని పెంచి పోషించేటువంటి ఈ తెల్లతోలున్న ఆర్య బ్రాహ్మణులు మాత్రమే. ఓకే, వాళ్ళకి ఉడిగం చేసే వాళ్ళు మేము కూడా ఆర్య బ్రాహ్మణులు ఏమేమో అనుకుని ఫీల్ అయ్యేటువంటి నల్ల బ్రాహ్మణులు కూడా కొంతమంది తోడయ్యారు. ఈ చిన్నజీయర్ లాంటోడు, లేకపోతే ఈ యొక్క గరికపాటి లాంటోడు, లేకపోతే ఈ యొక్క చాగంటి లాంటోడు. అర్థమైందా? సో వాళ్ళు ఆధిపత్య ధోరణి, అట్లా మనందరినీ ఇబ్బంది పెడుతున్నారు. హిందువులు అట్లా కాదు. హిందూయిజం వేరు, ఈ సనాతన ధర్మం వేరు. ఇది మనం ప్రజలకి అర్థమయ్యేటట్టు అనునిత్యం చెప్పాలి. అర్థమైందా? ఎవరు? పతన్ జహీర్ ఖాన్. థ్యాంక్ యూ. మోసెస్ ప్రభాకర్ బ్రదర్, ఇది ఎట్లా ఉంది అంటే వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం కూడా కాదు, ఇంకా అంతకంటే అధ్వానమైన పదాలు ఏముంటాయి. ఓకే, అది వాస్తవం. కేసులు పెట్టుకొని రెస్పాండ్ ఇద్దాం. అరెస్ట్ చేస్తే ఏం చేద్దాం, పోతాం, 4 రోజులు ఉండేసి వస్తాం. చంపేస్తా అంటే చంపే. మరి ఈ అన్నిటికి సిద్ధపడే పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాం కదా, ఏం చేస్తా అంటే అది చేయనరా. నేనైతే ప్రకృతిని ప్రార్థిస్తా. ఓకే, ఏది ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డల్లో నేచర్ అయితే అక్కడ మనం అబద్ధం ఆడితే నేచర్ తెలిసిపోతుంది, అబద్ధం ఆడింది కూడా తెలిసిపోతుంది నేచర్కి. అక్కడైతే మోసం చేయలేం కదా. నేను నేచర్ని అయితే ప్రార్థిస్తా, న్యాయం చేయమని, అంతే. నేచర్ వింటది. మనం ఆనెస్టీగా ఎలాంటి మన యొక్క హృదయంలో కల్మషం లేనప్పుడు, చిన్నపిల్లలు ఎంత కల్మషం లేకుండా ఉంటారో, మన మనసు కల్మషం లేనప్పుడు, మనకు స్వార్థ ప్రయోజనాలు లేనప్పుడు, మనం అందరి మంచి గురించి ఆలోచించినప్పుడు మనం చెప్తే నేచర్ వింటది. అది ఎందరో మహనీయుల విషయంలో అది ప్రూవ్ అయింది. అది జీసస్ గారు కావచ్చు, ప్రాఫెట్ గారు కావచ్చు, లేకపోతే రమణ మహర్షి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అది మతానికి సంబంధం లేదు. మనకు యొక్క నిజాయితీ గల మనసుతోటి ఎలాంటి మన స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఒక బిగ్గర్ కాజ్ గురించి మనం ప్రార్థిస్తే ప్రకృతి వింటుంది. అన్ని మతాలకు ఒకడే సూర్యుడు కాబట్టి ఎవరు ఏ రకంగా చెప్పినా ఏ దారిలో ఎత్తుకున్నా ఫైనల్ దారి అదే, ప్రకృతి. ఓకే, నవీన్ కుమార్, గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బీ విత్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? భూమేష్ ఆర్మీ లవర్. వీడు తిడుతున్నాడు, అయినా చదువుతున్నా. ఓకే, ఎందుకు చదువుతున్నామంటే వాళ్ళ సంస్కారం ఏంది, వీళ్ళు ఎట్లాంటి మనుషులో కూడా ప్రజలకు తెలవాలి కదా. నన్ను తిట్టడం వల్ల వాళ్ళ యొక్క సంస్కారాన్ని బయట పెడుతున్నారు. హౌ యూ రియాక్ట్ ఈజ్ యూ. నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు అనేది దట్ షోస్ యూ. అది నువ్వేందో నీ బయట పెడుతుంది. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు తెలవాలి కదా. భూమేష్ ఆర్మీ లవర్ అంట. నువ్వు ఎక్కడో పందికొక్కు లెక్క పొక్కలో ఉండి లైవ్లు ఇచ్చుడు కాదు, ఇండియాకి రా. నోరు తెరిస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటున్నావు, నాలుక చీరేస్తాం కొడుక జాగ్రత్త. ఇంటున్నా మిత్రులారా, భూమేష్ ఆర్మీ లవర్ అంట. అది వాడి సంస్కారం. ఓకే, మరి ఇది హిందుత్వంలో ఎక్కడుందో, నాలుకలు చీరేస్తాం కొడక జాగ్రత్త అనే ఈ యొక్క హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడేది మన యొక్క హిందూయిజంలో ఎక్కడుందో చెప్పండి. నేను చదువుకున్న హిందూయిజంలో అయితే ఓం శాంతి 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 సహనౌ గుణస్తు అని వాడు పొద్దుగాలేస్తే 3 సార్లు చెప్పించేటోడు. ఏ మంత్రం చదివినా లాస్ట్కి ఇదే తోక శాంతి శాంతి అంటాడు. మరి ఈ చెత్త ఎడికలు వచ్చిందో, నాలుకలు చీరే చెత్త నాకు తెలియదు. అందుకే అంటున్నా, ఈ యొక్క బ్రాహ్మణులు పెంచి పోషిస్తున్న హింసకి హిందూయిజానికి సంబంధం లేదు. అది సనాతన అధర్మానికి వివక్షను పెంచి పోషించేది బ్రాహ్మణుడు పైన ఉండాలి. ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చింది కాబట్టి, మిగతా వాళ్ళంతా బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చారు కాబట్టి, ఈ ముడ్డిలకెళ్ళి వచ్చినాడు ఆ ముక్కులకెళ్ళి వచ్చిన సేవ చేయాలనేటువంటి ఈ యొక్క సనాతన అధర్మాన్ని పెంచి పోషించేది దానికి
ఈ ఈ బ్రాహ్మణ వ్యవస్థకి హిందువులకు సంబంధం లేదు. నిజమే అయితే హిందువులు, ఈ మిగతా హిందువులు ఎప్పుడో పూజారులు అయ్యేటోళ్ళు, ఒక బ్రాహ్మణుడే కాదు. బీసీ ఎస్సీ ఎస్టీలు పూజారులు అయ్యేటోళ్ళు. ఏ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియాని బిలీఫ్ సిస్టమ్ నమ్మే వాళ్ళు ఎవరైనా పాస్టర్ కాగలిగినప్పుడు, ఏ ఇస్లాం బిలీఫ్ సిస్టమ్ నమ్మేవారు ఎవరైనా ఇమాం కాగలిగినప్పుడు, హిందూయిజంని నమ్మే వాళ్ళు ఎవరైనా పూజారులు కావాలి. అంటే వాళ్ళు అయితలేరు, ఒక బ్రాహ్మణులే అవుతున్నారు అంటే అది ఆ బ్రాహ్మణ వ్యవస్థ, అది సనాతన ధర్మము, వాడు పైనుండే వ్యవస్థ. హిందూయిజం వేరు, కాబట్టి రెండింటిని కలపొద్దు అని చెప్తున్నా. నేను ఇది చెప్పింది తప్పు అయితే ఎక్కడైనా శూద్ర దేవతలు ఉన్న గుళ్ళల్లో ఏది బ్రాహ్మణుడు ఎప్పుడైనా పూజ చేయంగా మీరు చూసిర్రా? అర్థమైందా? ఎందుకు చేస్తలేడు? ఈ గ్రామ దేవతలు కానీ ఈ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు శూద్రులు, ఆ దేవుళ్ళు. ఇప్పుడు ఆ శూద్రుల దేవుళ్ళలో శూద్రులని బ్రాహ్మణుడు మొక్కడు. ఎందుకంటే బ్రాహ్మణ్ణి శూద్రుడు మొక్కాలి కానీ శూద్రుడిని బ్రాహ్మణుడు మొక్కడు. ఇప్పటికి కూడా ఇదే రాధా మనోహర్ దాస్ గారికి మొన్న చిన్నజీయర్ గాని కాలు మొక్కిండు, ఆడు బ్రాహ్మణుడు కదా, సో వీనికి పండు ఇచ్చిండు, అది కూడా ఇట్లా మీదికెళ్ళి పడేసిండు. ఎవరు? రాధా మనోహర్ దాస్ అనే ఫాలోవర్కే మీదికెళ్ళి పడేస్తే ఇక నీ సంగతి నా సంగతి ఏంది నాకు చెప్పు. వీడు బీసీ కులం అంట, తెలక కులం అంట, తాళ్ళపూడి దగ్గర అంట, గోదావరి జిల్లాలో. ఓకే, వాని ఊరు. ఆయన క్లాస్మేట్ చెప్తున్నాడు, స్కూల్మేట్. అది నీ సంస్కారం బ్రదర్. మా హిందువుల సంస్కారం అది కాదు. భూమేష్ ఆర్మీ లవర్, మరి నీకు ఆ సనాతన ధర్మం నుంచి ఎక్కువ నాలుకలు కోసే కల్చర్ ఎడికెళ్ళి వచ్చిందో, నేను ప్రకృతిని ప్రార్థిస్తున్నా నీకు మంచి బుద్ధి ఇవ్వాలని. ఓకే, భూమేష్ ఆర్మీ లవర్, మేము చీర్చాం, మేము నీకు మంచి బుద్ధి రావాలి, బుద్ధుని లెక్క తయారు కావాలని మీకు ప్రార్థిస్తాం, మీ గురించి ప్రార్థిస్తాం, కానీ మేము నాలుకలు చీర్చాం. మాది మా కల్చర్ కాదు. అందుకే మీ సనాతన అధర్మాన్ని బొంద పెట్టడానికి మేము శత విధాల ప్రజల్ని చైతన్యం చేస్తూనే ఉంటాం. మీరు ఎన్ని నాలుకలు చేస్తారో చీల్చుకోండి. నా నాలుక చేరిస్తే 1000 నాలుకలు పుడతాయి నా లెక్క మాట్లాడేటి. అర్థమైందా? ఎందుకంటే ప్రకృతి అంతా పవర్ఫుల్. అర్థమైందా? సో అన్ని చీమలు పుట్టిన పుట్టలోకి పాము వచ్చి చేరుతుంది, లాస్ట్కి అదే చలి చీమలతోటి చచ్చిపోతుంది పాము. అట్లనే మేమందరం ఈ చీమల లెక్క నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నాలుకలు చీల్చే కల్చర్ని మేము చీరుస్తూనే ఉంటాం. అర్థమైందా? చీమల లెక్క గండి చీమలు అయ్యి చీలుస్తాం. నువ్వు ఎంత పెద్ద పాము అయినా నువ్వు చచ్చిపోవాల్సిందే. శేలం రాజ్బీ అన్న వదిలేయడం బెటర్, ఇంకా బీ సేఫ్ అన్న, మూర్ఖులతో వాదించడం వ్యర్థం. కాదు బ్రదర్, ఇప్పుడు కాదు, నేను బతుకున్నా అనుకో, ఇవాళ నాకు అరౌండ్ 47 అట్లున్నా నా ఏజ్. ఓకే రైట్. సో ఇప్పుడు మా డాడీ ఎంత 72 73 ఎంతనో ఉంటాడు. ఓకే, సమ్వేర్. ఇప్పుడు ఇంకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో వాళ్ళు కాలక్రమేణా చనిపోవాల్సిందే కదా ఎవరైనా, రైట్? ఇప్పుడు మా డాడీ వాళ్ళ అక్కలు, అంటే ఒక అత్తమ్మ చనిపోయింది, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయింది ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. మా బావ అయితే ఆయన ఒక 5-6 ఇయర్స్ బ్యాకే చనిపోయాడు, నాకంటే చిన్నవాడు. నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎప్పుడైనా ఎవరైనా రేపు నేను ఎవరు నన్ను చంపకున్నా సరే, న్యాచురల్ డెత్ అయినా సరే, హార్ట్ అటాక్ వచ్చో ఇంకోటో లేకపోతే కారణం కూడా తెలియకుండా అకారణం కూడా, ఓకే, రేపు నేను పొద్దున సూర్యుని చూస్తా అని గ్యారంటీ ఏంది? అంటే మనం ఎప్పుడైనా ఎవరమైనా ఏ రోజైనా చనిపోవచ్చు. డెత్ ఈస్ సర్టెన్ అండ్ దట్ డే కుడ్ బి ఎనీ డే. అది ఈ రోజే 50 ఏళ్ళకి 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి అని లేదు. అది నీ అదృష్టం ఉంటే 90 ఏళ్ళు. కానీ 70 ఏళ్ళు దాటినాక చాలా మందిని మీరు కనుక్కోండి, 50 ఏళ్ళు దాటినాకనే, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి కూడా 40 ఏళ్ళు 39 ఇయర్స్ కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. డయాబెటీస్ అంటే షుగర్. ఓకే, షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీపీలు ఉన్నారు, షుగర్లు ఉన్నారు, ఇక రకరకాల ఏదో ఒక మతిమరుపు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆఫ్టర్ 70 అయితే అనేక సమస్యలు, తిన్నది అరగది. ఓకే, ఇక మైండ్ స్టేబుల్ ఉండదు, ఏ పని మీద చేయాలని ధ్యాస ఉండదు, శరీరం సహకరించదు చేద్దామన్నా, సో దేని మీద ఫోకస్ ఉండదు. ఇట్లా రకరకాల సమస్యలతోటి రకరకాల మనుషులు బాధపడుతున్నారు. అర్థమైందా? సో అన్నప్పుడు ఇన్ని అన్సర్టనిటీస్ మధ్య మనం ఎప్పుడు ఉంటామో తెలియనప్పుడు మనుషులు చంపుకొని ఎందుకు బతకాలి? మనని కొట్టేవాడు కూడా ఉంటున్నాడా? ఇప్పుడు ఎంతో మందిని చంపిన రాజులు ఇవాళ ఉన్నారా? ఆ రాజు కూడా పోయింది కదా, నియంత కూడా పోయింది కదా. ఎంతో మందిని చంపిన హిట్లర్ ఇవాళ ఉన్నాడా? కామన్ సెన్స్ అంటే ఇది లైఫ్ ఈజ్ షార్ట్. ఇది ఎప్పుడు ఉంటామో ఎవరికి తెలియనప్పుడు ఉన్న రోజు సంతోషంగా బతికే ప్రయత్నం చేయాలి, మనసుకు నచ్చిన పని చేయాలి. నేను మాట్లాడడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పండి.
నేను ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా, విషయ పరిజ్ఞానం చేస్తున్నా, ప్రజల తరఫున వాయిస్ ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళకందరికీ నా లెక్క మాట్లాడే అవకాశం దొరకకపోవచ్చు, లేకపోతే అందరికీ అట్లా మాట్లాడడం రాకపోవచ్చు. కారణం ఏదైనా సరే ప్రజల తరఫున వాళ్ళకి ఒక వాయిస్ ఇస్తున్నా, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తుంటే నేను ఎవరికి నష్టం చేస్తున్నా చెప్పండి. దోపిడీదారులకు నేను ఎడ్యుకేట్ చేయడం వల్ల దోపిడీదారులకు నష్టం అయితే అది నా బాధ్యత కాదు కదా. సంపద అందరిది అయినప్పుడు అందరి యొక్క బతుకుల కోసమే కదా వాళ్ళ అధికారం వాళ్ళని నాడు కూర్చుని పెట్టింది. వాళ్ళ నా యొక్క సేవకులుగా ఉంటారు. దే ఆర్ కాల్డ్ పబ్లిక్. వాళ్ళ నాయకులు కాదు. నాయకుల కాన్సెప్ట్ ఏంది? ఒక ఉద్యమం చేసినప్పుడు, ఒక కాజ్ కోసం పోరాడినప్పుడు అది ఉద్యమం అవుతుంది, దానికి నాయకులు ఉంటారు. ఓకే, టు లీడ్ ద మూమెంటం. ఆ ఫైట్కి, ఆ పోరాటానికి నాయకులు అవసరం ముందుకు తీసుకోవడానికి. కానీ ఇక్కడ మనం నాయకులు లేరు ఇక్కడ ప్రజాస్వామ్యంలో. దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకి ప్రజా ప్రతినిధులు మాత్రమే వాళ్ళు. ఎందుకంటే ప్రజలందరూ పోయి చట్టసభలో కూర్చోలేరు కాబట్టి, వాళ్ళ పనులు ఉంటాయి కాబట్టి, వాళ్ళందరూ చట్టసభలో వస్తే ప్లేస్ ఉండదు కాబట్టి వాళ్ళ తరఫున ఒక ప్రతినిధి పంపిస్తారు. ఆ ప్రతినిధి ఏం చేయాలి? ఆ ప్రజల సమస్యల గురించి ఆ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పోరాడి వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. అంటే ప్రజాస్వామ్యంలో సేవకులే ఉన్నారు కానీ, ప్రజాప్రతినిధులే ఉన్నారు కానీ అక్కడ నాయకులు అనే కాన్సెప్ట్ లేదు. సేవకు ఉండకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తా, నన్ను డామినేట్ చేస్తా, నా నోరు మూపేస్తా అంటే ప్రజలు ఎందుకు కూరుకుంటాం? ఇంకా ఎక్కువ పోరాడతాం. ఒక బంతిని గట్టికి కొడితే అది ఇంకా ఎక్కువ పైకి లేస్తుంది. మీరు ఎంత ఇబ్బంది పెడితే అంత డబుల్ మేము ఇంకా పోరాడతాం. చంపుతావా? చంపు. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఎంతో మందిని చంపిండు. ఇంకా అల్లూరి సీతారామరాజుని చంపిండు, భగత్ సింగ్ చంపిండు. అయితే పోరాటాలు ఆగిపోయినాయా? ఎవరు చచ్చిపోయారని ఇంకా ఎవరు కొట్లాడలేదా? చంపురా అయ్యా, చంపు. పోరాడుతూనే ఉంటాం, ప్రజలకు ముచ్చట చెప్తూనే ఉంటాం, న్యాయం దొరికేదాకా పోరాడుతూనే ఉంటాం. అట్లీస్ట్ ప్రజలు చైతన్యం అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న అధికారంలో కూర్చుని ఏం చేయలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ టైం అయితే ఓటేయకుండా చేయగలుగుతాం కదా. మేము ఇప్పుడు డైరెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మీకు ట్యాక్సులు కట్టకుండా చేయగలుగుతాము, మీకు ఓటు వేయకుండా చేయగలుగుతాం, మీ అధికారాన్ని తీసేయగలుగుతాం. మీ పాముల కూరల విషయాన్ని ఉంటే ఆ అధికారం అనే ఆ యొక్క మదంతో రగిలిపోతుంటే ఆ కూరలు పీకేయగలుగుతాం. కేసీఆర్ గిట్టనే ఎగిరిండు, పీకేయలేదా? డెఫినెట్లీ చేస్తాం. మేము కామ్గా అయితే ఉంటాం. నీ కూరలలో ఉన్న విషయంతో బుసలు కొడతా అంటే మాకు తెలుసు ఆ కూరలు ఎట్లా వీకాము. డెఫినెట్లీ వీకేస్తాం. ఓకే, దానికి ఏకైక మార్గం, మాకున్న శాంతియుతమైన మార్గం, ప్రజాస్వామిక మార్గం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. అట్లనే వాళ్ళ తరఫున వాయిస్ ఇవ్వడం. ఇది అనునిత్యం చేస్తాం. ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో చేయరు, తట్టుకుంటాం. నువ్వు ఒక్క దెబ్బ కొడితే నేను 10 తిరిగి 10 అట్లీస్ట్ ఇంకో దెబ్బనే కొడతా, తక్కువ. ఓకే. శేలం రాజ్బి, మీలాంటి హానెస్ట్ పర్సన్స్ నీడ్స్ దిస్ సొసైటీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చేద్దాం. చేస్తేనే మెల్లమెల్లగా మార్పు వస్తుంది కూడా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని ఎవ్వరూ అనుకోలే. కేసీఆర్ చేయని కుట్రలు లేవు బీజేపీతో కలిసి. మరి అయినా ఎట్లొచ్చింది? ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల వచ్చింది. బీజేపీ వాళ్ళ అన్యాయాలు కానీ బీఆర్ఎస్ వాళ్ళ అన్యాయాలు సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం వల్ల వచ్చింది. శేలం రాజ్బి, వదిలే అన్న ఈ మూర్ఖులని. చేద్దాం బ్రదర్, నేను ఏమంటలేను బ్రదర్. వాళ్ళు ఇప్పుడు అందరిని ఇబ్బంది పెడుతుంటే నేను ప్రజల్ని చెప్తున్నా, అర్థమైందా? న్యాయం మాట్లాడటం వల్ల మీద నేను బురద వెళ్ళడం కరెక్ట్ కాదని ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. ఈ చెప్పే ఉద్దేశం ఏంది? ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా, అంతే కదా. షేక్ సుబాని, ఇంకా టైం అయిపోయింది, వాళ్ళు మాట వినరుగా. ఇంకా రాజు బ్రాహ్మణులని వెనకాల వేసుకొని రాజకీయం చేస్తున్నారు సీక్రెట్గా. ప్రజలను పెడద్రోవ పడుతున్నారు, చూసుకోండి. అది నిజం కాకపోయినా వాళ్ళ టార్గెట్ గొడవలు పెట్టి రాజకీయం అండ్ జనాలని డైవర్ట్ చేయడమే. కరెక్ట్ బ్రదర్. హిందూ ముస్లిం కానీ, ఇప్పుడు క్రిస్టియన్ దళిత్ కానీ, కులాల మధ్యలో కానీ మతాల మధ్యలో చిచ్చు పెట్టి దాన్ని ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మన మతమోడు కొట్టిండు అనగానే ఇక అంతకుముందు ఆ గవర్నమెంట్ చేసిన ఫెయిల్యూర్స్, ఇక సిలిండర్ రేటు పెంచింది, ఇంకోటి అన్ని మర్చిపోతాం. ఎందుకంటే సెక్యూరిటీ, భద్రత ఇంపార్టెంట్ కాబట్టి.
కాబట్టి ఈ సెన్సిటివ్ ఇష్యూస్ని, ఈ సెంటిమెంటల్ ఇష్యూస్ని వాడుకొని వాళ్ళ దోపిడీ నుంచి దృష్టి మరల్చి మెజారిటీ వాళ్ళు ఉన్న ఓట్లు మనం కొల్లగొట్టాలనే వాళ్ళ ప్రయత్నం. ఇండియాలో, భారతదేశంలో 84% హిందువులు ఉన్నారు కాబట్టి అందులో తక్కువలో ఒక 50% అంటే 41% ఓట్లు వేసినా మేము ఎల్లకాలం గెలుస్తామని ఆ యొక్క హిందూ ముస్లిం ఈ మతం చుట్టూ వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏం చేయాలి? ఎవరినో ఒకరిని కొట్టాలి, ఏ మతమోనైనా కొట్టాలి. ఇట్లా మన మైండ్ అంతా దీని మతం చుట్టే తిరగాలి. అది వాళ్ళ గోల్. ఇంకేం చేస్తున్నారంట, నాకు తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందువులలో ఐక్యత లేదు, నువ్వు హిందువులలో చెడగొట్టినామని అట్లా వాడిని ఒక ఏమంటారు డిమారలైజ్ చేస్తున్నారు, ఒక బుల్లింగ్ చేస్తున్నారు, హరాస్ చేస్తున్నారంట. అర్థమైందా? ఒక ర్యాగింగ్ లాగా చేస్తున్నారంట. సో అట్లా తయారైన వాళ్ళు. రాజేందర్ రెడ్డి సింగసాని తమిళనాడులో అన్నా డిఎంకేతోన బీజేపీ పొత్తు కేసులో ఉన్నోళ్ళని చూసుకొని పొత్తులు పెట్టుకునే బీజేపీ లుచ్చా పార్టీ. అట్లనే బ్రదర్, ఎక్కడ బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ ఇలా కథమైంది ఆయా రాష్ట్రాల్లో. అది అన్నా డిఎంకే కావచ్చు, నవీన్ పట్నాయక్ పార్టీ కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల్లో మన దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ నేను అది మాట్లాడదామని రాలేదు కాబట్టి నాకు, కానీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ పని అయిపోయింది. మీరు చూడండి, ఈవెన్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లేకుండా చేస్తారు, తర్వాత జనసేన లేకుండా చేస్తారు. బీజేపీ అక్కడ ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలని వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ఓకే, సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. మీకు ఏది మీరు ఏదన్నా నాకు షేర్ చేయండి. నేను అందులో నాకు కూడా అది ఇంతో అంతో రియాలిటీ దగ్గర ఉంది అనిపిస్తే, అలా మేక్ సెన్స్ అనిపిస్తే నేను ప్రజలకు చెప్తా. దాని మీద మినిమం రీసెర్చ్ చేసినాకనే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తేనే చెప్తా. నాకు కరెక్ట్ అనిపించింది చెప్పింది 100% కరెక్టా అంటే అట్లా ఎవరికి ఉండదు, అట్లా అది సాధ్యమే కాదు. క్లోజ్ టు రియాలిటీ చెప్పగలుగుతాం, కానీ నాకు కరెక్ట్ అనిపించింది వేరే వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోవచ్చు కదా, రైట్? ఇప్పుడు మన ఇస్రో ఇది దక్షిణ ధ్రువంలో చేసింది అంటే చైనా వాడు ఏమంటుండో అది దక్షిణ ధ్రువం కాదు అంటున్నాడు. కాదు, వాడు చెప్పిన ప్రకారం కరెక్ట్ కాదు, ఎగ్జాక్ట్ దక్షిణ ధ్రువం కాదు, బట్ క్లోజ్ టు దక్షిణ ధ్రువం. సో సిమిలర్లీ ఇప్పుడు నాకు కరెక్ట్ అనిపించింది ఎదుటి కరెక్ట్ అనిపించకపోవచ్చు, బట్ కానీ నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్పాలి కదా. నేను చెప్పింది 100% కరెక్ట్ కాకపోయినా క్లోజ్ టు రియాలిటీ అని ఉంటుంది కదా. ఎందుకు చెప్పగలుగుతున్నాం మనం అంటే నాకు స్వార్థ ప్రయోజనాలు లేవు, ప్లస్ నేను ఏదైనా హైలీ ఎడ్యుకేటెడ్, నేను ఏదైనా చెప్పే ముందు మినిమం ఆలోచిస్తా, అట్లనే కొంచెం రీసెర్చ్ చేస్తా, కాబట్టి క్లోజ్ టు రియాలిటీ దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తా. అయినప్పటికీ 100% నాకు అన్నిట్లో పర్ఫెక్ట్, నేను దేవుడికే 100 పర్ఫెక్ట్ లేడు, ప్రకృతి నేచర్కే 100 పర్ఫెక్ట్ లేడు. ఈ రోజు ప్రకృతి లేకపోతే మనం తిండి లేని పరిస్థితి. అట్లాంటిది మరి వర్షం లేకపోతే మనం బతకలేము, నీళ్లు ఉండవు. అట్లాంటిది మరి అదే టోర్నడోలు వస్తాయి, అదే భూకంపాలు వస్తాయి. మరి అది ప్రకృతే పర్ఫెక్ట్ లేదు, కాబట్టి ఎవరు పర్ఫెక్ట్ ఉండరు. కానీ మన శాయశక్తిలో పర్ఫెక్ట్ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, నిజం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఆ 90% కరెక్ట్ ఉన్నా, 99 ఉన్నా, 1% లేకపోయినా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తామంటే నువ్వు ఉన్నావా? పోలీసులు రిపోర్ట్లు ఇప్పటి వరకు బయట పెట్టాలి, మరి ఎందుకు పెడతలేరు కదా? ఎవరు నవీన్ చెప్పాలి, మీ మీద కేసు పెట్టారని న్యూస్ వస్తున్నాయి, నిజమేనా అన్న. నాకు తెలియదు బ్రదర్, ఆర్టీవీ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్న మీ మీద కేసు పెట్టారు కాకినాడలో అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేనేమన్నా ఆర్టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలు అడిగితే నేను ఒకటి చెప్పిన, ఏది నాకు తెలియదు, నాకు ఏదైనా ఫిజికల్ కాపీ వస్తే నేను దానికి నా న్యాయవాది ద్వారా రెస్పాన్స్ ఇస్తా, లీగల్ వేలో ఎట్లా రెస్పాండ్ చేయాలనో అట్లా ఇస్తా అని చెప్పిన. ఇండియాకి వస్తారా ఇది అదే అంటే నేనైతే ఫస్ట్ అది చూసినాక, నేను రెస్పాండ్ ఇచ్చినాక ఇక అది అవసరమయ్యే దేని బట్టి అప్పుడు ఆలోచిద్దాం, రైట్? అది ఇండియాకి వస్తేనే సాల్వ్ అవుతుంది, అంత ఇంటర్నేషనల్ కేసు. నేను ఎంతో మనీ లాండరింగ్ చేసినా, లేకపోతే ఎవరితో గుంజుకున్నా, తీవ్రవాదం చేసినా, లేకపోతే ఇంకోటి చేసినా అంటే అది చట్టం ప్రకారం అది రావాల్సి వస్తే అక్కడ ఇండియా గవర్నమెంట్, అమెరికా గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. అది నేను చెప్తే నువ్వు ఆగవు, నేను వద్దంటే ఊరుకోవు కదా. నా మీద అంత తీవ్రమైన నేరారోపణ ఉంటే, అది అంత ఇంటర్నేషనల్ క్రైమ్ అయితే తప్పకుండా నీకు అమెరికా ప్రభుత్వం సహకరిస్తుంది కదా, నువ్వు కావాలంటే రప్పించడానికి. మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి కదా, సిబిఐలు, ఇంటర్పోల్లు, చేయండి. నాకు ఏదైనా నోటీస్ వస్తే నేను రెస్పాండ్ అవుతుంది దానికి. నాకు అది కేసు పెట్టినరా లేదా తెలియదు, అది మన దగ్గర ఎలాంటి కాపీ లేనప్పుడు అది కూడా నేను సోషల్ మీడియాలో మాట్లాడితే అంత పెద్ద కేసు పెడతా అంటే నాకు రెస్పాన్స్ ఇయ్యరాదా?
చూద్దాం, వేచి చూద్దాం. నేను అంచనా ప్రకారం కేవలం భయభ్రాంతులకు గురి చేసి అందరు నోరు మూపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అది బీజేపీ టీడీపీది ఏం లేదు, ఆడ బీజేపీ టీడీపీ తోటి చేయిస్తున్నది. ఆ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కలిసి, సో ఆ బ్రాహ్మణులు వాళ్ళు కలిసి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు, సో టీడీపీకి చేయలేని విధి లేని పరిస్థితి, వాళ్ళు చెప్తే వినలేని పరిస్థితి వచ్చింది టీడీపీకి. సింపుల్. మరియా ఇజ్రాయెల్, if BJP and RSS think that we Christians and Muslims should leave India and then even Hindus should leave foreign countries and stay back in India. అగ్రి. అట్లా మాట్లాడితే మళ్ళీ నువ్వు దేశద్రోహి, ధర్మద్రోహి, ఇంకో ద్రోహి, నువ్వు కమ్మివి, కాంగివి, నువ్వు గొర్రె బిడ్డవి, ఇంకోటి అట్లా కూడా అనొద్దు. న్యాయం మాట్లాడొద్దు అక్కడ. వాళ్ళు ఆర్య బ్రాహ్మణులు ఏం చెప్పితే, ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులు ఏం చెప్తే అదే వేదం. వేదంలో అట్టెట్లా దస్యులు ఎవరు, వీళ్ళెవరు, అట్లా లాజిక్ అడిగితే నువ్వు దేశద్రోహివి, ధర్మద్రోహివి, నువ్వు కాంగివి, కమ్మివి, గొర్రె బిడ్డవి. అట్లా లాజికల్ క్వశ్చన్ అడగకూడదు. అర్థమైందా? ఇట్లా న్యాయం మాట్లాడొద్దు. వాడు అన్ని దేశాల్లో హిందువులు గుళ్ళు కట్టుకోవచ్చు, ఇస్కాన్లు పెట్టుకోవచ్చు, కానీ ఇండియాలో మాత్రం వాడు చేసే వివక్షని అదే ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర చేస్తే ఆ యొక్క దళితులు పోయి ఆ యొక్క రథ చక్రాలను తిప్పాలి, ఇంత చెడ్డేసుకొని బట్టలు లేకుండా తిప్పాలి. అదే సావు ముందు డప్పు కొట్టాలి. ఆ గొల్లవాళ్ళు మాత్రమే పోయి వెంకటేశ్వర స్వామికి పాలు పోయాలి. అంటే ఈ వ్యవస్థని ఏమంటారు, ఈ హైరార్కీని, అంటే ఒకడు పైన ఉండాలి, ఒకడు కింద ఉండాలి, ఈ అంచెల వ్యవస్థని పెంచి పోషిస్తారు. ఆ వ్యవస్థ ఎల్లకాలం అట్లనే ఉండాలి, 1000 సంవత్సరాల నుంచి. నువ్వు నేను సమానం అంటే వాళ్ళకి నచ్చదు. నువ్వు డాక్టర్ కాగలుగుతావు, నేను డాక్టర్ కాగలుగుతా, నువ్వు పూజారి అవుతావు, నేను పూజారి అవుతా అంటే వాని ఆధిపత్యం పోతుంది. కాబట్టి నువ్వు ద్రోహివి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు మా యొక్క వేదాలను అవమానిస్తున్నావు. ఇట్లా మాట్లాడతారు. మనం వివక్ష గురించే మాట్లాడుతున్నాం. వివక్ష లేనటువంటి వేదాలు రాయండి, మేము అప్రిషియేట్ చేస్తాం. ఎప్పుడో 1000 సంవత్సరాల కింద ఉన్న చెత్తను తీసేసి కొత్త పుస్తకాలు రాయండి, సమానత్వాన్ని బోధించేటి కొత్త మంత్రాలు రాయండి. ఎవరికి అర్థం కాని సంస్కృతం ఎందుకు చెప్పు, తెలుగులో చెప్పు. మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. ఎవరైనా ఏ హిందూ అయినా పూజారి కావచ్చని రాయండి కదా. మేము నిరంతరం మీ ఆధిపత్య ధోరణిని, మీ వివక్షని అనునిత్యం మేము పోరాడుతూనే ఉంటాం. ఎంతమందిని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తారో చేసుకోండి. సింపుల్. Who gave them this country? Why are they acting as if it is theirs alone and we occupied? ఎవడే ఆక్యుపై చేయలేదు. ఈ బ్రాహ్మణులు, ఈ యొక్క మనువాదులు, ఈ సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తే, ఓకే, అందులో ఇక బాధని భరించలేనటువంటి వాళ్ళు, ఓకే, కొంతమంది బలవంతంగా, కొంతమంది వాళ్ళ ఇష్టంతో కన్వర్ట్ అయ్యారు. అది ఇస్లాంలకు కానీ, అది క్రిస్టియన్లకు కానీ. సో అంటే నేను చెప్తున్నా, అప్పుడు వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నది కూడా ఈ యొక్క అక్కడ మూలవాసులే. అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. నల్లతోలు ఉన్న వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా అది భారతదేశం వాళ్ళే. తెల్లతోలు ఉన్న వాళ్ళే భారతదేశానికి చెందిన వారు కాదు. కాబట్టి ఈ తెల్లతోలు, ఈ చలి దేశాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క తెల్లతోలు ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మణులు వెళ్ళిపోవాలి. విదేశీయులు, మూలవాసులు ఉంటారు. వాళ్ళకి నచ్చిన దేవుని మొక్కుంటారు. వాళ్ళు ఎవరికి దేవుని మొక్కున్నా నాకు వచ్చే సమస్య లేదు. అర్థమైందా? కాబట్టి ఈ బీజేపీ చెందిన ఆర్య బ్రాహ్మణులు వాళ్ళు వచ్చిన పర్షియా దేశం నుంచి, ఆ కజకిస్తాను, తుర్కమిస్తాను, ఆ ప్రాంతాలకు వీళ్ళని తన్ని ధర్మేస్తే మన భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. సింపుల్. సో అది మిత్రులారా, ఇంకా 2-3 ఉన్నాయి. నవీన్ చెప్పాలి, ప్రవీణ్ అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారని అంటున్నారు, నిజమేనా? ఇస్తే దీనిలో అంతరార్థం ఏమిటి? ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికి చెప్పాలి? అది ఒక వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాదు కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళకి, వాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు వాళ్ళకి. సో వాళ్ళకి ఆ యొక్క యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తేనే హత్య అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పైసలు రావు, లైఫ్ ఇన్సూరెన్స్ ఏవో 50 కోట్ల దాకా వస్తాయి. సో అది యాక్సిడెంట్ క్రియేట్ చేస్తేనే వస్తాయి కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. చనిపోయినా ఎట్లా రాడు అని కాంప్రమైజ్ అవుతారు అని కొందరు అంటున్నారు. ఎంతవరకు నిజం నాకు తెలియదు. ఏది ఏమైనా వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ అయితే ఒక 2-3 నిమిషాల స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసుల యొక్క రిపోర్ట్ మీద నమ్మకం ఉంది. అట్లనే ఎవరు మత కల్లాలు చేయొద్దని అంటే కరెక్ట్ గా పోలీసు వాళ్ళు వాళ్ళతో చెప్పించారని మనకు అర్థమవుతుంది. తన భర్త క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే కూడా ఆమె పబ్లిక్ లో మాట్లాడలేదు కదా, మా భర్త తాగడు, అవి ఫేక్ అని చెప్పాలి కదా. కానీ వాళ్ళ సిస్టర్ మాత్రం చెప్పింది. మరి బ్రదర్ మాటకు అంత వాల్యూ ఇచ్చినప్పుడు సిస్టర్ మాటకు కూడా వాల్యూ ఇవ్వాలి.
సో అంటే మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళ మీద బాగా ప్రెషర్ పెట్టారు. సో ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తే ఇవ్వచ్చు, కేవలం కేసుని యొక్క ఏమంటారు నీరుగార్చే ప్రయత్నం చేయడం, అదంతే. కానీ 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి చెప్పినప్పుడు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఆ డీటెయిల్స్ అన్ని పెట్టాలి. ఎందుకంటే అది కేవలం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కాదు, అది రాష్ట్రంలో ఉండే శాంతి భద్రతల ఇష్యూ అవుతుంది. ప్లస్ ప్రవీణ్ బ్రదర్కి అయింది, రేపు ఎవరికైనా కావచ్చు. కాబట్టి ఇట్స్ నో లాంగర్ దేర్ ఫ్యామిలీ ఇష్యూ, ఇట్స్ ఏ పబ్లిక్ ఇష్యూ. కాబట్టి ప్రజల ముందు వచ్చి చెప్పాలి. ఐడియల్గా చెప్పట్లేదు అంటే అర్థం ఏంటి అంటే పోలీసులు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ దీన్ని ఇంకా పెద్ద ఇష్యూ చేసేది లేదు, ఇది యాక్సిడెంట్ అనే కేసు క్లోజ్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఎందుకంటే అది హత్య అంటే ఎవరో ఒకరిని శిక్షించాలి, కాబట్టి పైన ఉన్న వాళ్ళని అట్లా వాళ్ళకంట్లా వాళ్ళు ఓడుచుకోరు. కాబట్టి దీన్ని కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సింపుల్. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు రియాక్ట్ కాలేరు అంటే చెప్పిన కారణం, అట్లీస్ట్ పోయినోడు పోయిండు కానీ మిగతా వాళ్ళని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. రాజేందర్ రెడ్డి సింగసాని ఎవరు కేసులో ఉంటే వాళ్ళ దగ్గర పొత్తులు లేకుంటే సిబిఐ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుని లోపల వేయించి మరీ పొత్తు పెట్టుకున్న వాళ్ళు మోస్ట్ వరస్ట్ డేంజరస్ పాలిటిక్స్ అమిత్ షా. కరెక్ట్ బ్రదర్, అమిత్ షా అండ్ అమిత్ షా తోటి చేయించినటువంటి వాళ్ళు ఇక్కడ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు, అట్లనే ఈ యొక్క గోదావరి జిల్లాలో చెందిన రాజులు. ఆయన పేరేంది, ఆయన ఏం స్పీకర్ ఉన్నాడు కదా, ఏం పేరు ఆయన పేరు, రఘురామకృష్ణం రాజు. ఎంత దోస్తీ చేసిండు బీజేపీ తోటి, వాళ్ళకి ఏమేమి సప్లై ఇచ్చుంటాడు ఆలోచించుకోండి. ఓకే, సో అట్లా అంత దోస్తీ చేసి అట్లా ఈ రాజులు ఈ బ్రాహ్మణులు కలిసి ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఈ యొక్క మతం వాడు లెఫ్ట్ భావజాలము చెగువీరా ఫోటో పెట్టుకున్నాని వాళ్ళ భార్యని క్రిస్టియన్ చేసుకున్నాడు, 3వ భార్యని రష్యానా ఏదో, రష్యా కాదు ఏదో వేరే దేశం. సో అట్లాంటిది ఆ యొక్క పవన్ కళ్యాణ్ ఇవాళ నేను సనాతన ధర్మం అని వాడిని ఎంత పిచ్చి లేపారు, ఎందుకు లేపారు, వానికి అధికారం అనేటువంటి ఆశ చూపెట్టి. ఓకే, ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయిండు, రేపు ముఖ్యమంత్రి కావాలని వానికి ఆలోచన ఉంది. ఎస్, నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారు, ఆ తర్వాత బీజేపీ వస్తుంది 100%. ఇప్పుడు టీడీపీని కొడతారు ఫస్ట్, టీడీపీ తర్వాత జనసేనలో వానికి, ఎందుకంటే ఇక్కడ ఫేస్ వాల్యూ ఉన్నాడు ఎవరు లేడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వద్దామంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ వాడుకుంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారు, వాడు ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు. తర్వాత ఆ తర్వాత మొత్తానికి ఇక వీళ్ళకి పట్టు వచ్చేస్తుంది రాష్ట్రంలో. బీజేపీ బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది, జనసేన పేరుకుంటుంది కానీ బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మొత్తం బీజేపీ అవుతుంది. సో అది ఒక పెద్ద ప్లాన్ ఉంది వాళ్ళది. సో అది లక్ష్మీ రాజ్యం మనువాదులకు మతోన్మాదులకు అన్నా మీరు సింహ స్వప్నం. నేను ఏమంటలేను బ్రదర్, నేను వాస్తవాలు చెప్తున్నా. నేనేమి వాళ్ళ లెక్క చెత్తనో అడిషనల్ గా లేనిది కల్పించో చెప్తలేను కదా. నేను ఉన్నట్టు అలా మనకు నా సొంతంగా ఉన్న డేటాని కరెక్ట్ గా అనాలిసిస్ చేసి సామాన్యకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా తప్ప నేను వాళ్ళ లెక్క కల్పితం చేసి చెప్తలేను ఏది. ఓకే, అంటే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు అబద్ధపు పునాదుల మీద వాళ్ళ యొక్క పేక మేడలు కట్టుకున్నారు కాబట్టి నిజం అనేటువంటి దాని మీద కూలిపోతాయని భయపడుతున్నారు. అట్లా బషీర్ అహ్మద్ అన్నా ఈవీఎం హటావో దేశ్ బచావో. కరెక్ట్ బ్రదర్. అంటే ఈవీఎం ఒక్కటే కాదు, ఈవీఎంలతో పాటు అనేక రకాలుగా ఎన్నికల ముందు చేస్తారు కదా, ఏమంటారు ఆ యొక్క పోల్ మేనేజ్మెంట్, అది పర్ఫెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. పోల్ మేనేజ్మెంట్ ద్వారానే గెలుస్తున్నారు. ప్రజల యొక్క హృదయాన్ని గెలిచో, ప్రజలకు మంచి చేసో గెలుస్తలేరు, కేవలం పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుస్తారు బీజేపీ. అంటే అన్యాయం చేసి. సగబాల ప్రభుకుమార్, ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. కొండగుర్ల అనిల్ కుమార్, వీ లవ్ యూ డియర్ బ్రదర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఇండియా. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎవరు, సగబాల ప్రభుకుమార్, కరుణాకర్ లుచ్చగాడి భాగవతం బయట పెట్టండి సార్. వాడి గురించి నాకు కరెక్ట్ తెలియదు. సో ఏమన్నా మీ దగ్గర ఎలాంటి ఒక్కటి చెప్పండి. ఆ రోజు మార్నింగ్ 8:30కి వాడు కరుణాకర్ సుగుణ అనేటోడు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో వాడు ప్రవీణ్ గారు చచ్చిపోయినట్టు కదా అని మార్నింగ్ 8:30కి పెట్టిండు 25th రోజు అని అప్పుడు అన్నారు. ఇన్సిడెంట్ అయిన విత్ ఇన్ 1 వీక్ లోపల. కానీ అక్కడ ఇన్సిడెంట్ అయింది 9:30 వరకు ఎవరికి తెలియదు. అక్కడ ప్రవీణ్ బ్రదర్ శవం ఉందని చెప్పి ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు వచ్చి, ఆ ఎంపీడీఓ ఎవరో సర్పంచ్ ఎవరో వచ్చి ఆ యొక్క శవాన్ని వచ్చి చూసేదంతవరకు, చూసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేంతవరకు. అంటే వీడికి 8:30కే ఎట్లా తెలిసింది అంటే మనకేమర్థమవుతుంది అంటే బీజేపీలో ఈ టార్గెట్ ఎవరు అనేది వాళ్ళు ఇంటర్నల్ గా షేర్ చేసుకున్నారు.
అనేది మనకు అర్థమవుతుంది. సో మీకు ఎవరికన్నా ఆడు పోస్ట్ పెట్టి డిలీట్ చేసిండంట, కానీ ఆల్రెడీ వాని ఆ స్క్రీన్ షాట్ కొంతమంది తీసుకున్నారంట. ఎవరి దగ్గర ఉంటే నాకు షేర్ చేయండి. ఓకే, పబ్లిక్ ముందర పెడదాం, వాని బట్టలు ఇప్పి పబ్లిక్ ముందర నిలబెడదాం. ఓకే, అట్లనే నాకు వచ్చిన సమాచారం ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కరెక్ట్ అనిపిస్తేనే చెప్తా. ఓకే, ఇక నన్ను ఆధారం అడగద్దు. ఓకే, అని చెప్పి నోరు మూసుకోమని అనొద్దు. ఓకే, సో కాబట్టి ఈ యొక్క కరుణాకర్ సుగుణ అనేటోడు, అమారా ప్రసాద్, తర్వాత కళ్యాణి భార్గవి, ఇట్లాంటి వాళ్ళందరినీ పైసలు ఇచ్చి పెంచి పోషిస్తుంది చిన్నజీఆర్ స్వామి అని నాకు వచ్చిన సమాచారం. దాంట్లో 1% కూడా నేను ఆశ్చర్యపోతలేను. జిఆర్ ట్రస్ట్ కి సర్వసంగ పరిత్యాగి అని చెప్పుకునే జిఆర్ ట్రస్ట్ కింద ఏది వందల ఎకరాలు ఎందుకుంటుంది, 100 ఎకరాలు ఎందుకుంటది, 1000 కోట్లు ఎందుకుంటాయో మీరు చెప్పండి. ఇక్కడ ఇదే కేసీఆర్ దరిద్రుడు 100 ఎకరాలు ఇచ్చిండు శంషాబాద్ లో. 1 ఎకరం ఎంత ఉంటుంది? 50 కోట్లు ఉంటుందా? మీరు ఆలోచించండి. 50 × 100 వేస్తే 5,000 కోట్లు అవుతుందా? 5,000 కోట్లు కాకుండా తక్కువ 1000 కోట్ల పైనే ఉంటుంది. ఇప్పుడు వాడు శంషాబాద్ లేదా కట్టుకున్నాడు కదా, చెప్పండి ఏం అవసరం ఆయనకి? అలా వచ్చే పైసలు మళ్ళీ ఎవరు తీసుకుంటాడు? ఏం అవసరము? నీవు సర్వసంగ రమణ మహర్షి ఎక్కడ ఇన్ని 1000 కోట్లు ఎక్కడ ఎవరి దగ్గర వసూలు చేయలేదే? ఎవరైనా జోలో పట్టుకొని హిమాలయ తపస్సు చేసుకున్నారు కానీ ఎవరు 1000 కోట్ల ఇట్లా దోసుకోలేదే? సద్గురు అక్కడ అప్పుడు ఎవరు ఆమె ఉండే కదా, ఆమె బ్రాహ్మణ్ జయలలిత, ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు? 200 ఎకరాలు అన్నారు అది. ఇప్పుడు ఏది కోయంబత్తూరులో. సో అట్లా ఆ భూమి కొట్టేసిండు. ఇప్పుడు ఏం చేసిండు? ఇక ముసలోడు అయిపోతుండు, మన బ్రెయిన్ ఏదో అయింది కదా. సో అందుకని ఆ బిడ్డని అల్లుని దానికి నెక్స్ట్ వారసులుగా చేస్తున్నాడు. అది అంతా వీళ్ళంతా డబ్బులు వసూలు చేసే ఒక ఇంజన్ తయారైనరు. డబ్బు ఎందుకు పెట్టుకుంటారు వీళ్ళు ఎన్జీఓలు? రాజకీయ నాయకుల యొక్క నల్లధనాన్ని తెల్లధనం చేయడం ఒకటి, రెండోది హిందువుల ఓట్లు ఈ యొక్క బీజేపీకి వేయించే ప్రయత్నం చేయడం. దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లే మీ తరఫున వాయిస్ ఇస్తా. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టుకొని, ఎవరిని ఇబ్బంది పెట్టినా సరే మనము ఒక ఇంతకుముందు చెప్పిన ప్రికాషన్స్ పాటిస్తూ ఒక పోరాడదాము. ఎవరికి కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు మాట్లాడండి, తప్పు లేదు. ఓకే, ఏమంటే మనం వాడు ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడదాం. ఓకే, టెంపరీగా 4 రోజులు జైల్లో పెడతారేమో, ఇబ్బంది అవుతుందేమో, కానీ మన పోరాటం ఆగొద్దు. అట్లా నోరు మూసుకున్న వాడు ఇబ్బంది పెడుతుండు అంటే ఇంకా ఇబ్బంది పెడతాడు. ఇంకా అప్పుడు వెనకటి లెక్క మరి వాడు రథాలు గుంజమంటే గుంజాలి, వాళ్ళ యొక్క రోడ్లు ఉడమంటే ఉడవాలి, వాళ్ళ సండాసులు క్లీన్ చేయమంటే చేయాలి, మళ్ళీ వెనకటి లెక్క బతకాలి. అట్లా బతకడానికి సిద్ధంగా ఉంటే నోరు మూసుకోండి. లేదు నాకు సమన్యాయం కావాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గం ఉండాలి, ఈ రాజ్యాంగం ఎత్తేయద్దు, మన వాటా మనకి ఇవ్వాలి అంటే ఎంత ఇబ్బంది పెట్టినా సరే మనం శాంతియుతంగానే, మన హింసాత్మక ధోరణి పోకుండా శాంతియుతంగానే పోరాడదాం. పోలీసు రక్షక భటులు భక్షక భటులు అయితే అంటే చూసుకుంటే కూర్చోవద్దు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుందాం. వాళ్ళ మీద కూడా కోర్టులలో కేసులు వేద్దాం. కోర్టులు కూడా వినలేదు, ఏ వ్యవస్థ మనకి వినకపోతే రోడ్లే మనకు దారి, రోడ్ల మీద వచ్చి కొట్లాడదాం. జల్లికట్టు అనే సాంప్రదాయానికి ఇది హింసాత్మకంగా ఉంది, వద్దు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్తే ఏం చేశారు అక్కడ తమిళనాడు ప్రజలు? ఇది మాకు 100,000 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారము, మేము మా యొక్క ఈ ఆచార వ్యవహారాలను మేము మార్చుకోవడానికి సిద్ధంగా లేము అని రోడ్ల మీదకి వచ్చి అందరూ కొట్లాడితే ఏం చేసింది? కోర్టు తన యొక్క తీర్పుని మార్చి చెప్పింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమి కోరుకుంటే అదే చట్టం అవుతుంది. అంతే. ఎవడో వచ్చి రాజరికంలో రాజు ఏం కోరుకుంటే అదే చట్టం అవుతుంది. ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ ఆలోచిస్తే. ఇవాళ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొద్ది మంది వాళ్ళు చెప్పిన చట్టం కాదు, అది మన ధర్మంలో అయింది, వెనకటైంది. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చినాక, స్వతంత్రం వచ్చినాక, ఈ స్వతంత్ర భారతంలో ప్రజాస్వామిక దేశంలో ప్రజలు ఏమి కోరుకుంటే అదే చట్టం అవుతుంది. ఒక 100 ఏళ్ల కింద ప్రజల ఆలోచన విధానానికి ఇప్పటికి మారితే ఆ చట్టాన్ని అమెండ్ చేసుకుంటాం. ఇప్పటి ప్రజలు ఏం కోరుకుంటే అదే కొత్త చట్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ పాలసీస్ నిర్ణయించేది, ప్రజలు ఏమి పాటించాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎవడో వచ్చి వాడి చెత్తని మనం రుద్దుతా అంటే మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఎస్, వాడు ఇబ్బంది పెడతాడు, ఎందుకంటే ఇబ్బంది పెట్టిరు, ఇప్పటికి కూడా ఇబ్బంది పెడతారు, ఎందుకంటే వాడు చెప్పిందే వినాలని. కానీ మనం వినడం స్టార్ట్ చేసినాం అనుకో, అందులో లాజిక్ లేకపోయినా ఆ ఆధిపత్య ధోరణిని అంగీకరించినాం అనుకో, ఇక మనం భావితరాలు కూడా అట్లనే బానిస లెక్క బతకాలి. అట్లా సిద్ధంగా ఉంటే నోరు మూసుకోండి. లేదు నేను అందరి లెక్క వాడి లెక్కనే సమానంగా బతుకుతా, నేను వాడు డాక్టర్ అయితే నేను డాక్టర్ అవుతా, అందరం సమానంగా బతుకుదాం, అన్నదమ్ముల లెక్క ఉందాం, ప్రశాంతంగా ఉందాము అనుకుంటే టెంపరీగా ఇబ్బంది అయినా సరే పోరాడదాం, శాంతియుతంగా పోరాడదాం. అర్థమైందా? మనం ఇంకా శాంతియుతంగా కాకుండా వేరే రకంగా పోరాడితే ఏం చేస్తారు?
ఏదో ఒక కారణం చూపెట్టి లోపలేస్తారు, లేకపోతే లేపేస్తారు. మనం శాంతియుతంగానే పోరాడదాం. కొంచెం మనం అనుకున్న రిజల్ట్ రావడానికి టైం పడుతుందేమో, కానీ తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఎంతోమంది అది పోరాటం చేసి చూపించారు. అది మహాత్మా గాంధీ గారు కావచ్చు, బుద్ధ భగవానుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కాబట్టి అంబేద్కర్ గారు కావచ్చు. కాబట్టి శాంతియుతంగా మనము వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టిన ఆ బాధలను భరిస్తూ మనము శాంతియుతంగా పోరాడదాం. మనం అనుకున్న ఫలితాలు సాధిస్తాం. వాళ్ళు వాళ్ళ యొక్క పంతాన్ని మార్చుకొని యొక్క సమానత్వాన్ని బోధించేటువంటివి, అది గుళ్ళల్లో కావచ్చు, రాజ్యాంగంలో కావచ్చు, ఇంకేమైనా ఉంటే ఆ చెత్తని తీసేసేదాకా పోరాడదాం. ఓకే. రాజేందర్ రెడ్డి సింగసాని ఏమంటున్నారు? తమిళనాడులో అన్న మాలేనే ఐపీఎస్ కొరడాలతోనే కొట్టుకునే విధంగా, మూఢనమ్మకాల మీదకు నమ్మకం పెట్టుకునే విధంగా మత పిచ్చి చూపిస్తున్న బీజేపీ పార్టీ. అట్లనే చేస్తారు. ఈ అఘోరి గాని కూడా ఎవడో బీజేపీ వాళ్ళే తీసుకొచ్చారట ఇక్కడికి, ఈ యొక్క ఏది హిందూ ముస్లిం చెత్త నింపుదామని. అర్థమైందా? సో అదే ఇవన్నీ నడుస్తున్నాయి. అందుకని మనలాంటి వాళ్ళు అందరం మాట్లాడాలి. ఎక్కడ నేను రాసి పెట్టుకోండి, ఏ మతం వాళ్ళు చెప్పినా సరే, ఓకే, ఎక్కడ అద్భుతాలు జరగవు. ఓకే, అది నేచర్ చేయాలనుకుంటే చేస్తుందేమో, కానీ నువ్వు నేను చెప్తే, ఈ యొక్క పూజారో, ఒక పాస్టరో, ఇంకో ఇమామో చెప్తే నేచర్ వినదు. మన యొక్క సచ్చీలతోటి నిష్కల్మషంగా, మనకు స్వార్థ ప్రయోజనాలు లేకుండా మనం ప్రకృతిని ఏదైనా కోరుకుంటే చేస్తుంది ప్రకృతి. కానీ వీళ్ళు వాళ్ళు చెప్తే అయితే వినదు. ఈ స్వార్థపరులు చెప్పైతే అసలే వినదు. సింపుల్. ఓకే, కాబట్టి వాడు ఏదో మూఢనమ్మకం చెప్పి వాడు మన దగ్గర పైసలు గుంజే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అట్లాంటి ట్రాప్లో పడకండి. జాదూ చేస్తాము, నాకు ఇన్ని డబ్బులు ఇస్తే నీకు ఈ పూజ చేస్తాము, ఈ పనులు అయిపోతాయి, అదంతా అబ్జల్యూట్ నాన్ సెన్స్. వాడు మన దగ్గర దోసుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు. అది ఓకే, వాడు ఏం పైసలు తీసుకోకుండా నీకు బ్లెస్సింగ్ ఇస్తా అంటే ఇయ్యని, మనకేం నష్టం అయితే అవుతలేదు కదా. కొంచెం వీళ్ళ ద్వారా ఒకటి మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, రెండోది ఏమవుతుందంటే మెంటల్ పీస్ దొరుకుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. అంతకు మించి అద్భుతాలు అయితే ఈ యొక్క 10th క్లాస్ పరీక్ష రాయకుండా పోయినా పరీక్ష పాస్ అవుతారు, అదంతా అబ్జల్యూట్ నాన్ సెన్స్. ఏ దేవుని మొక్కకున్నా మీరు స్వచ్ఛమైన మనసుతోటి ఏదైనా కోరుకోండి, మీ దాంట్లో న్యాయం ఉంటే ప్రకృతి నెరవేరుస్తుంది, అది జరుగుతుంది.